నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. పెళ్లి బంధానికంటే అక్రమ సంబంధానికి విలువనిచ్చిన నా భార్య నన్ను నా కుటుంబాన్ని రోడ్డున వేసింది అని చెప్పేసి బాధపడుతున్నాడు వంశీ. నాకు నా కుటుంబానికి న్యాయం చేయండి అని కోరుతున్నాడు. అయితే 3 years అయింది, మ్యారేజ్ అయింది. అయితే హాస్పిటల్కి వెళ్తే మామూలుగా పిల్లల బుట్రస్ మెరుకౌంట్ ప్రాబ్లం అని చెప్పారు. ఎవరికి? మీకా మీ వైఫ్? మా ఆవిడకి అన్నారు. నా దాంట్లో కొంచెం పిల్లల పుట్టే కణాలు తక్కువ అని చెప్పారు. మా అమ్మగారు హెల్త్ బాగాలేదు, నువ్వు రా, మాకు నేను నీకు ఫోన్ చేస్తా, తెల్లారిని బట్టలు తీసుకొని వచ్చేది కానీ నువ్వు అని చెప్పింది. సర్లే అని చెప్పి ఇక నేను తెల్లారిని మళ్ళీ ఆమె వచ్చేసినప్పుడు మొత్తం మనిషి అంతా కళ్ళని గుంజి నిద్ర లేకుండా వీక్గా అవపడ్డది. ఏంది మొత్తం బాడీ అంతా వీక్ అయిపోయి మనిషి అంతా కళ్ళని గురించి ఏంది ఇలా అయిపోయినావు ఏందని చెప్పి అడిగితే ఏం లేదు, మా అమ్మగారికి బాగానే మంచిగా ఉందన్నారు, ఒక 2 days అయితే డిశ్చార్జ్ చేయొచ్చు అని చెప్పి అన్నారు అని చెప్పి చెప్పింది తను. మీరు వెళ్ళలేదా? మీ అత్తగారికి ఎలా ఉందో చూద్దాం. రామా నన్ను వద్దని చెప్పింది. నైట్ 2 అయినా రావట్లా, అసలు ఎందుకు రావట్లే ఏందని చెప్పి ఒకనాడు ఎందుకని చెప్పి ఫోన్ తీసుకుని చెక్ చేసిన. మొత్తం వాట్సాప్ లో వేరే పర్సన్ తో మాట్లాడినట్టుగా న్యూడ్ ఫోటోలు, పిచ్చి వీడియోలు. ఈ వైఫ్ ఇంకొక అతను కలిపి ఉన్న న్యూడ్ ఫొటోస్ ఉన్నాయా? న్యూడ్ ఫొటోస్ ఉన్నాయి. అబ్బాయితో వీడియో కాల్ మాట్లాడినట్టుగా, న్యూడ్ వీడియో కాల్స్ మాట్లాడినట్టుగా, అబ్బాయితోని ఫిజికల్ గా రొమాన్స్ గురించి మాట్లాడుతున్నట్టుగా ఎన్ని ఉన్నాయి. అబ్బాయి ఎప్పటి నుండి పరిచయం, ఎలా పరిచయం? అబ్బాయి గత 2-3 years నుంచి పరిచయం అంట. మీ పెళ్లికి ముందు నుంచేనా? పెళ్లికి ముందు నుంచే పరిచయం. నా వల్ల నీకు ఏంటి ప్రాబ్లం, ఏంటి సాటిస్ఫై అవ్వట్లేదా, ఏంటి డబ్బులు తక్కువ అయినాయా ఏంటి అది అంటే అసలు నాకు నువ్వు అంటే ఇష్టమే లేదని చెప్పింది. తన్నే చేసుకోలేకపోయింది, నిన్నెందుకు చేసుకుంది ఏమో తన దగ్గరికి వెళ్ళిపోతా అని చెప్పి 2 days తర్వాతకి ఒకరోజు అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోయింది. ఎప్పుడు? ఒక 2 days వెళ్ళిపోయింది. అబ్బాయి దగ్గర నుంచి వీడియో కాల్ చేసింది నాకు. అబ్బాయిని ఇట్లా దగ్గర తీసుకుని బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నట్టు వీడియో కాల్ చేసింది. మ్యాటర్ అంటే ఏం మ్యాటర్? పిల్లగానే మ్యాటరా? ఇక పిల్లలగానే మ్యాటర్. తన వల్ల ఫిజికల్ గా సాటిస్ఫై అవుతుంది, నా వల్ల కావట్లేని చెప్పేసింది డైరెక్ట్ గా. ఒక మగాడిగా నేను జీర్ణించుకోలేకపోతున్నది. ఇంకా నా విన్నే చాడీలు చెప్పడము అది ఇది అమ్మా న్యూడ్ ఫోటోలు ఉన్నాయంట. ఇంట్లోనే ఉంటాయి కానీ ఇట్లా ఇన్స్టాగ్రామ్ లో ఇట్లా కొన్ని. అలా కదమ్మా, బట్టలు వేసుకుని వీడియో కాల్ మాట్లాడుకోండి, బట్టలు లేకుండా వీడియో కాల్ ఏంటి అసహ్యంగా? బావా మరి నేను ఇట్లా ఫస్ట్ లవ్ చేసిన అబ్బాయి ఉన్నాడు, మరి ఆ అబ్బాయిని ఇష్టపడాలని అనుకుంటున్నా, మరి మన పిల్లలు లేరు కదా, మరి కూడా ఆ కోరిక ఉంటది కదా, మరి నేను ఇట్లా నిర్ణయం తీసుకున్నా, నాకు నువ్వు వద్దా అని చెప్పి. నువ్వు చెప్పేది బూతే గానీ చాలా స్మూత్ గా చెప్తున్నావు. ఓకే గో హెడ్ అన్నాడా? వీడియో కాల్ చేస్తూ అతను ముద్దు పెట్టుకుంటే ఇతనికి లైవ్ చూపెట్టం ఏంటి? ఇదేం విడ్డూరం, ఇదేం? అలాంటివి ఏం చేయలేదు సార్, ఓన్లీ ఆ మనిషితో సంబంధం పెట్టుకున్నావు అంతే. అది కూడా మీ ఆయన పర్మిషన్ తో నువ్వు పెట్టుకోవాలనుకుంటున్నావా, పెట్టేసుకున్నావు ఆల్రెడీ? పర్మిషన్ ఇవ్వకపోయినా పెట్టేసుకుంది. ఇంటిమేషన్ ఇచ్చింది, ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అంతే. కొద్దిగా ఇచ్చి ఏం లేదు, ఈ ఒక్క కారణం చూపెట్టి సమాజం యాక్సెప్ట్ చేసేసి నిన్ను దీవించేసి మీ ఇద్దరికి అక్షింతలు వేసేస్తా అనుకున్నావా? అలా కదమ్మా, ఆ అబ్బాయి ఇదే పనా, ఫుల్ టైం జాబ్, నీతో పాటు ఉండి నీ చేత పిల్లలు కంటవా కార్యక్రమం? ఇలా ఉంటుంది కానీ రూమ్ లో అయితే వేరే లెవెల్. అసలుకి మగజాతిని హరించడానికి వచ్చినట్టున్నారు మీలాంటి వాళ్ళంతా. ఆ పదాలు కూడా ఎంత ఫ్లూయెంట్ గా వాడుతున్నావు, ఏదో పెద్ద అనుభవజ్ఞరాలు. ఇప్పుడు మా బావ అయితే నాకు కావాలి, కంపల్సరీ కావాలా? ఎందుకంటే వాళ్ళ ఆయనలో నచ్చింది ఏంటి, నీలో నచ్చింది ఏంటి? అంటే నేను ఫిజికల్ గా బాగా సాటిస్ఫై చేస్తాను. అది మంచి బ్యాటింగ్ రా మీ అందరూ. నేను చేయడానికి నా తప్పు కాదు. ఇప్పుడు ఒకసారి ఎత్తకపోతే ఓకే, రెండోసారి ఎత్తకపోతే బాగానే ఉంటది. అదే పనిగా పద చేస్తుంటే ఎత్తకుండా ఉంటారా చెప్పండి మీరు? ఆ ఎత్తటం ఓకే, మీరు వీడియో కాల్ చేసి ఆ అబ్బాయికి లైవ్ చూపెట్టం ఎందుకయ్యా? అంటే నీకు పవర్ ఉందనా? ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు,
నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. ప్లీజ్ కూర్చోండి. థ్యాంక్ యూ. కూర్చోండి మేడం. సార్, వంశీ గారు ఇక్కడ ఒక సమస్యతో రావడం జరిగింది. ఆయనకు వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి ఓకే తెలుసుకుందాం. మేడం. వంశీ గారు రండి. నమస్తే అండి. వంశీ గారు చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము విజయవాడ నుంచి వస్తున్నాం. విజయవాడ నుంచి. ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను సాఫ్ట్వేర్ చేస్తాను అండి, టెక్వేర్ చేస్తా. ఓహో, ఓకే ఓకే. చెప్పండి, ఇక్కడి వరకు రాగల కారణం ఏంటి? అంటే కొంచెం మావిడిదే అంటే కొంచెం ప్రాబ్లం. అబ్బా, ఓకే. ఏంటి మీది లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా? పెద్దల గురించి మ్యారేజ్, అరేంజ్ మ్యారేజే మేడం. ఓ, ఎంతకాలం అయింది పెళ్ళి? 3 years అవుతుంది మేడం. 3 years అవుతుంది. పిల్లలు? ఇంకా పిల్లలు లేరు మేడం. ఓకే, చెప్పండి సమస్య అయితే ఏంటి? 3 years అయింది మ్యారేజ్ అయింది. అయితే హాస్పిటల్కి వెళ్తే మామూలుగా పిల్లల బొట్రస్ మెరు కౌంట్ ప్రాబ్లం అని చెప్పారు. ఎవరికి, మీకా మీ వైఫ్? మా ఆవిడకి అన్నారు. నా దాంట్లో కొంచెం పిల్లల పుట్టే కణాలు తక్కువ అని చెప్పారు. ఓకే. అయితే యాక్చువల్గా 3 years అవుతుంది మ్యారేజ్. మ్యారేజ్ అయిన కాడ నుంచి పెద్దల గురించి మ్యారేజే మాది. ఉమ్, ఇక నా వైఫ్ అంటే నాకు చాలా ఇష్టం. మ్యారేజ్ అయినాక లవ్ చేస్తాను చాలా విషయంలో దాన్ని ప్రేమించటం. అయితే ఇక హాస్పిటల్కి వెళ్తే 3 years నుంచి పిల్లల కోసం ట్రై చేస్తాను. ఉమ్, ఫస్ట్ ఒకసారి ప్రెగ్నెన్సీ అందుకుంది, తర్వాతకి మళ్ళీ ప్రెగ్నెన్సీ పోయింది. ఉమ్, తర్వాతకి మళ్ళీ పోతే ఇక నాలోనే ప్రాబ్లం అని చెప్పారు. చెప్పేశాక ఇక మావిడ చెప్తే మావిడ అంది, పిల్లల పైన పర్లేదండి, నాకు మీరుంటే చాలు అని చెప్పింది. ప్రాబ్లం అంటే కొంచెం స్పామ్ కౌంట్ తక్కువ ఉంది అంతే. ఆ, ఎందుకంటే sperm ఒకసారి count. వచ్చింది కదా ప్రెగ్నెన్సీ. సార్ అంటే కొంచెం ట్రీట్మెంట్ తీసుకుంటే, మంచి ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది అంటారు కదా, మరి ఏమన్నారు డాక్టర్? తీసుకోమన్నారు. తీసుకుంటాను కానీ మరి ఎందుకో మరి తెలియదు. ఓకే, అంటే అయినా షార్ట్ టైమే కదమ్మా, 3 years కంగారే ఉంది. అయితే ఇక మ్యారేజ్ అయినాక 3 years నుంచి పిల్లలు లేరు. మా ప్రాబ్లం ఏం చెప్తాను మీకు. మ్. అయితే మా ఆవిడ చెప్తే మా ఆవిడ ఏమందంటే, ఏం కాలేండి, పిల్లలు ఎప్ప పర్లేదు, మెల్లగా అందిద్దులేండి, మీరు ఉంటే నాకు చాలా అన్నారు. ఇక మా ఆవిడ అన్ని విషయాలు అర్థం చేసుకుంటుంది. మా ఆవిడ నేను ఇంత ప్రేమిస్తుంది. మా ఆవిడ లాంటి నాకు ఇక ఈ అమ్మాయికి ఎప్పటికీ దొరకదేమన్నట్టుగా నేను అమ్మాయిని ఇంకా బాగా లవ్ చేసిన. ఉమ్, అమ్మాయిని చాలా ప్రేమించాను నేను. కానీ తర్వాతకి ఒకనాడు వాళ్ళ అమ్మగారికి హెల్త్ బాగాలేదని చెప్పి ఫోన్ వచ్చింది తనకు. ఉమ్, ఫోన్ వస్తే సర్లే అని చెప్పి, మా అమ్మగారు హెల్త్ బాగాలేదు, నువ్వు రా మాకు, నేనే నీకు ఫోన్ చేస్తా, తెల్లారిని బట్టలు తీసుకొని వచ్చేది కానీ నువ్వు అని చెప్పింది. అనగానని చెప్పి నేను సరే అని చెప్పి తన ఫోన్ ఎప్పుడు నేను చెక్ చేయను ఎప్పుడు, ఎందుకంటే నమ్మకం నాకు అట్లా. మా ఆవిడ తను ఏమైనా మీద. వర్కింగ్ అండి, ఇంట్లోనే ఉంటుందా? ఆ ఇంట్లోనే ఉంటుంది ఆమె. సర్లే అని చెప్పి ఇక నేను తెల్లారిని మళ్ళీ ఆమె వచ్చేసినప్పుడు మొత్తం మనిషి అంతా కళ్ళని గుంజి నిద్ర లేకుండా వీక్గా అవపడ్డది. ఉమ్, ఎన్ని రోజులకి వచ్చింది? ఒక నైట్కి వచ్చేసింది. అంటే అంతకుముందు ఏంటంటే నాకు మా వాళ్ళు కొంచెం తెలియని ఒక తేడా కనిపిస్తుంది నాకు. సపోజ్ ఇప్పుడు 100 రూపాయలు అడిగింది అనుకో, నేను 150 ఇస్తే 150 ఎందుకు ఇచ్చినమంటది. బిర్యానీ తెమ్మని అనుకో, బిర్యానీ తీసుకొస్తే నేను బిర్యానీతో పాటు స్టార్టర్ బుక్ చేసిన అనుకో, స్టార్టర్ ఎందుకు బుక్ చేసినమంటది. అది ఆమె తెమ్మని చెప్పిద్ది, మళ్ళీ వద్దని చెప్పి, అంటే కావాలని ఏదో ఒకటి గొడవ చేస్తా ఉంటది. మర్చిపోతుందా తను ఏం చెప్పేది? మర్చిపోతుందా ఏంటి? మర్చిపోతున్నా తెలియట్లేదు, కావాలని గొడవ క్రియేట్ ఏదో చేసి ఒకటి గొడవ చేస్తా ఉంటది. ప్రశ్నించడం, అనవసరంగా అడ్డుపట్టడం. గొడవ చేస్తుంది. మళ్ళీ ఆమె వచ్చి నన్ను బావ అని పిలుస్తుంది. బావా సారీ బావా, ఏదో కోపం అట్టాను అని చెప్పి అంటది. మళ్ళీ ఏదో ఒకటి 5 అమ్మంటది, ఇది అమ్మంటది, అయ్యింది తెచ్చినావు అంటది. మళ్ళీ ఏదో అయ్యింది తీసుకొచ్చినావు, బిర్యానీ తెమ్మంటది. నీ స్టార్టర్ తీసుకొస్తే బిర్యానీ స్టార్టర్ ఎందుకు చేసినావు అంటది. స్టార్టర్ తెమ్మంటది, బిర్యానీ తెమ్మంటది, నాకు వద్దు అంటది. ఇంకేదైనా కావాలంటది. ఎందుకు ఏంటని ప్రాబ్లం అంటే ఏం లేదంటే ఏదో ఒకటి కావాలని సాయంత్రం కల్లా ఏదో ఒకటి గొడవ చేస్తా ఉంటది. పెళ్ళైన తర్వాత ఎంత కాలానికి ఇలా పెళ్ళైనాక 2 years తర్వాత ఒక 1 year కానించి ఇలా చేస్తుంది. ఇలా ఎందుకు బిహేవ్ చేస్తుంది నాకు అర్థం కావట్లేదు. తర్వాతకి వాళ్ళ అమ్మగారికి ఎట్లా హెల్త్ బాగాలేదంటే వెళ్ళిపోయింది. రావద్దండి, నేను వస్తానని చెప్పి బట్టలు తీసుకురానని చెప్పింది. తెల్లారిని ఆమె వచ్చేసింది. వచ్చాక ఏంది మొత్తం బాడీ అంతా వీక్ అయిపోయి మనిషి అంతా కళ్ళని గురించి ఏంది ఇలా అయిపోయినావు ఏందని చెప్పి అడిగిన. అడిగితే ఏం లేదు, మా అమ్మగారికి బాగానే మంచిగా ఉందన్నారు, ఒక 2 days అయితే డిశ్చార్జ్ చేయొచ్చు అని చెప్పి అన్నారు అని చెప్పింది తను. మీరు వెళ్ళలేదా? మీ అత్తగారికి ఎలా ఉందో చూద్దాం. రమ్మ నన్ను వద్దని చెప్పింది. మీరు ఫోన్ లో మాట్లాడారా మీ అత్తగారితో? అత్తయ్య ఆరోగ్యం ఎలా ఉందని? అదే నేను చూసుకో, ఏం ప్రాబ్లం లేదు, నేనే ఫోన్ చేస్తే వద్దుగానని చెప్పింది. ఓకే. సర్లే అని చెప్పి నేను ఇక ఆమె వస్తుంది కానీ చెప్పి తెల్లారిని వచ్చేసింది. వెళ్దాం ఇద్దరం కలిసి హాస్పిటల్ కంటే, లేదు మా అమ్మని డిశ్చార్జ్ చేస్తాను 2 రోజులలో, అమ్మకి ఏం కాలేదు పర్లేదు బాగానే ఉందని చెప్పింది. బాగానే అని చెప్పి మా సాయంత్రకాలం మళ్ళీ యథావిధ గొడవ స్టార్ట్ చేసింది. ఎందుకంటే గొడవ స్టార్ట్ చేస్తుంది ఏంటి అని చెప్పి ఒక 4-5 రోజులు, అంటే ఆమె సపరేట్గా వేరే బెడ్రూమ్లో పనుక్కుంటుంది గత 2 months నుంచి. నేను వేరే హాల్లో పనుక్కుంటున్నా. అయితే ఎందుకు అంటే మా ఫ్రెండ్స్తో కొంచెం ఫోన్ మాట్లాడాలి, కొంచెం పర్సనల్, వాళ్ళ ఫ్యామిలీ గొడవ ఏదో అంట అని చెప్పి. ఆ ఫ్రెండ్స్ ఎవరో తెలుసా మీకు? వాళ్ళ ఫ్రెండ్స్ మామూలుగా ఏదో పేరు చెప్తుంది, సౌజన్య ఏదని చెప్పి. మీకు తెలుసా వాళ్ళు? మామూలు తెలుసు, అన్నయ్య పిలిచిద్ది, మామూలు తెలుసు. కానీ ఆ లేడీస్ మ్యాటర్ అని చెప్పి గదిలోకి వెళ్ళి ఒక ఫోన్, అదే మీకు తెలిసిన ఆవిడే, బట్ పర్సనల్ టాపిక్ అన్నట్టు మీరు వదిలేసారు. గదిలోకి వెళ్ళి ఒక ఫోన్ మాట్లాడుకుంటుంది. నేను హాల్లో పనుకుంటున్నా. నైట్ 2 అయినా రావట్లా. అసలు ఎందుకు రావట్లే ఏందని చెప్పి ఒకనాడు ఎందుకని చెప్పి ఫోన్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళింది. స్నానానికి వెళ్తే నేను ఫోన్ తీసుకుని చెక్ చేసిన.
ఫోన్ తీసి చెక్ చేస్తే మొత్తం వాట్సాప్లో అన్ని చాటింగు, వేరే పర్సన్తో మాట్లాడినట్టుగా న్యూడ్ ఫోటోలు, మొబైల్ అన్ని పిచ్చి వీడియోలు. అలాగే ఉంచుకుందా? ఒకవేళ అలా చేసిన ఆ వీడియోలు ఫోటోలు అలాగే ఉంచుకుందా ఫోన్ లో? మరి ఏమైందో ఫస్ట్ నాకు ఎప్పుడు అనుమానం రాలేదు. మామూలు ఎప్పుడైనా ఫోన్ తీసుకున్నప్పుడు ఆ ఫోన్ ఫస్ట్ ఎంటీ అవ్వబడదు. నాకు ఏంటి నంబర్లన్నీ ఎంటీ అని అంటే మొత్తం నేనే క్లియర్ చార్జ్ చేసిన అని చెప్పింది. సర్లే అని చెప్పి కొన్ని రోజుల తర్వాతకి నాకు కొంచెం అనుమానం స్టార్ట్ అయింది. నాకు ఫోన్ తీసుకుంటే వాట్సాప్లో మొత్తం ఇవన్నీ నాకు కనపడ్డాయి. అంటే న్యూడ్ వీడియోస్ అంటే ఈవిడ వేరే వాళ్ళవా లేదంటే తనే కొన్ని పిక్స్ ఉంది, కొన్ని పిక్స్ డిలీట్ చేసింది, కొన్ని ఉన్నాయి అనమాట. మన డిలీట్ ఫ్లోలో చూస్తే కనపడ్డాయి. వేరే వాళ్ళు ఉన్నారా? తన ఒక్కతే ఉందా ఆ ఫోటోలు వీడియోల్లో? వేరే పర్సన్ ఒక అబ్బాయి ఉన్నాడు. ఒక అబ్బాయి ఉన్నాడు. మొత్తం అన్నింటిలో ఒకే అబ్బాయి ఉన్నాడు. ఇక వచ్చినాక అడిగిన, మీ వైఫ్ ఇంకొక అతను కలిపి ఉన్న న్యూడ్ ఫొటోస్ ఉన్నాయా? న్యూడ్ ఫొటోస్ ఉన్నాయి. అబ్బాయితో వీడియో కాల్ మాట్లాడినట్టుగా, కొంచెం చాటింగ్, లవ్ న్యూడ్ వీడియో కాల్స్ మాట్లాడినట్టుగా, అబ్బాయితోని కొంచెం ఫిజికల్ గా రొమాన్స్ గురించి మాట్లాడుతున్నట్టుగా అవన్నీ ఉన్నాయి. ఇక న్యూడ్ వీడియోలో దొరికినాక ఇంకా అవన్నీ ఉంది, అది దాటేసి మాట్లాడితే అయితే వచ్చాక టెన్షన్ పడుతుంది. ఏంది అన్నీ అడిగితే కొంచెం గొడవ అయింది. ఎందుకు ఇలా వెంటనే అడిగేసిన, ఏంది బుజ్జి అన్ని ఏంది అని అంటే ఫస్ట్ ఏం మాట్లాడలా. తర్వాతకి కొంచెం నాకు కోపం వచ్చి లాగిపెట్టి కొట్టిన. ఏంది అన్ని, ఏంది కథ, ఏంది వ్యవహారం, ఏంది అన్న అంటే అసలు నువ్వు ఇలా ఇట్లా చేస్తా అనుకోలేదు, ఏంటి ఆ ప్రాబ్లం, నా వల్ల నీకు ఏంటి ప్రాబ్లం, ఏంటి సాటిస్ఫై అవ్వట్లేదా, ఏంటి ఏమైనా డబ్బులు తక్కువైనా ఏంటి అది అంటే అసలు నాకు నువ్వు అంటే ఇష్టమే లేదని చెప్పింది. మా అమ్మ నాన్న ఏదో పిల్లలు లేకపోయినా పర్లేదు, నువ్వు నేను ఉంటే చాలా ఫస్ట్ ఎందుకే అట్లా అంటున్నావు అంటే పిల్లలు లేకపోయినా పర్లేదు, నాకు నువ్వు ఉంటే చాలా బాగా అన్నావు, సడన్ గా ఏంటి ఎట్లా చేస్తున్నావు అంటే అసలు నాకు ఇష్టమే లేదు, మా వాళ్ళు సంసారం ఆగం చేసుకోమాకని చెప్తున్నారని చెప్పి ఉంటానా, ఏదో నీకు జాబ్ ఉందని నాకు శాలరీ జాబ్ సాఫ్ట్వేర్ అని చెప్పి చేశారు, నాకు ఇష్టమే లేదు, నాకు అసలు ఎందుకంటే వాళ్ళు సంసారం ఆగం చేసుకోవద్దు అని అన్నారు అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళకి చెప్పింది ఆల్రెడీ అమ్మాయి వెళ్ళి నాకు ఈ పెళ్ళి వద్దనో లేదంటే నా భర్తతో ఈ ప్రాబ్లం ఉందని చెప్పిందా? ఏమండి అది నాకు కూడా తెలియదు ఆ విషయం అసలుకి. సరే మా వాళ్ళ గురించి ఉంటున్నా నీ కాపురంలో, లేదంటే ఎప్పుడో వెళ్ళిపోయి ఉండేదాన్ని. అవునవును చెప్పేసింది. ఏంటి నా వల్ల ప్రాబ్లం ఏంటంటే ఏం చేస్తే నీకు పిల్లలు పుట్టరు అన్న డాక్టర్ కనుక్కున్న పర్సనల్గా, నీకు పిల్లలు పుట్టరు అన్నారు, స్మిర్కౌన్ తక్కువ పిల్లలు కనరా అన్నారు, నాకు పిల్లలు కావాలి అని చెప్పి ఆ అబ్బాయితో మాట్లాడుతాను, ఆ అబ్బాయిని లవ్ చేస్తాను. ఆ అబ్బాయి ఎప్పటి నుండి పరిచయం, ఎలా పరిచయం? ఆ అబ్బాయి గత 2-3 years నుంచి పరిచయం అంట. మీ పెళ్లికి ముందు నుంచేనా? పెళ్లికి ముందు నుంచే పరిచయం. కానీ ఫస్ట్ 2 years అయితే నీతో బానే ఉంది. నాతో బానే ఉంది. ఎప్పుడైతే ఈ ప్రాబ్లం తెలిసిందో ఇక ట్రాక్ తో సైడ్ వెళ్ళిపోయింది. నువ్వు జాబ్కి వెళ్ళిపోతున్నా కానీ అన్ని నడుస్తూనే ఉందని నాకు తర్వాతకి తెలిసిందిలేండి. కానీ ఇద్దరు ఇప్పుడు కలిసి ఉన్నారా, ఏమైనా గొడవ దూరంగా ఉంటున్నారా? ప్రజెంట్ కి అయితే ఇప్పుడు మేము కలిసే ఉంటున్నాండి. సరే మీతో పాటు మీ వైఫ్ వచ్చిందా? మా వైఫ్ వచ్చిందండి. పెళ్లికి ముందే ఉందా మీ రిలేషన్షిప్? మాది లేదండి, సారీ తనతో ఉంది. ఉందా? మరి వాళ్ళిద్దరు మీకంటే ముందు పెళ్లి చేసుకున్నారేమో, పెళ్లి అయిందా వాళ్ళకి లేదా? ఏమోండి అది కూడా తెలియట్లేదు నాకు. అది కూడా తెలియదు కానీ పెళ్లికి ముందే అబ్బాయితో లవ్ ఎఫ్ఐఆర్ ఉందని తెలిసింది. తర్వాతకి వాళ్ళ తనే చెప్పిందా పెళ్లికి ముందే? నీ పెళ్లికి చెప్పేసింది నాకు తనే కావాలి, నాకు తన దగ్గరికి వెళ్ళిపోతా, నాకు తనే చేసుకోలేకపోయింది, నిన్నెందుకు చేసుకుంది? ఏమో తన దగ్గరికి వెళ్ళిపోతా అని చెప్పి 2 days తర్వాతకి ఒకరోజు అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోయింది. ఎప్పుడు? 2 days వెళ్ళిపోయింది. నువ్వు అడిగిన 2 days కొట్టి అడిగినాక వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి అబ్బాయి దగ్గర నుంచి వీడియో కాల్ చేసింది నాకు. అబ్బాయిని ఇట్లా దగ్గర తీసుకుని బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నట్టు వీడియో కాల్ చేసింది. నా ఫోన్తో బలగొట్టేసుకున్నా కోపానికి. ఎందుకు ఇట్లా చేస్తాను, ఏంటి నీ ప్రాబ్లం అంటే నాకు నువ్వు వద్దు అని చెప్పింది ఒకటే మాట. వాళ్ళ అమ్మతో మాట్లాడారా మీరు మీ ఇంట్లో? మాట్లాడినా, వాళ్ళ అమ్మ నాతో మాట్లాడితే ఏంటంటే ఏమన్నా మా అమ్మాయి నేను గద్దిస్తాను ఏంటని చెప్పి అన్నారు, కానీ వాళ్ళు ముందుకు రావట్లేదు. అంటే వాళ్ళకి ముందే తెలిసేమో ఈ అబ్బాయి ఉన్నాడు అమ్మాయి జీవితంలో. అదే అండి నా జీవితంలో. ఇంట్లో వాళ్ళకి తెలుసా ఈ విషయం? మా ఇంట్లో తెలిసింది. వాళ్ళు ఏమంటున్నారు? వదిలేరా అని చెప్తారు కదా. వాళ్ళు ఏమంటారు అంటే వాళ్ళ అమ్మ నాన్న పిలిపించి గట్టిగా పంచాయతీ పెట్టి అసలు ఏంటి అమ్మాయి చేస్తుంది ముందే చెప్పాలి కదా, ఎందుకు మోసం చేస్తారని చెప్పి. కరెక్టే, పెద్ద మనుషులు పంచాయతీ పెట్టినాక తెలుద్దాం అంటున్నారు. ఏమన్నారు వాళ్ళు? ఎవరు? ఇప్పుడు పెద్ద మంచి పంచాయతీల్లో ఏమన్నారు? వాళ్ళు కూర్చొని పంచాయతీ పెట్టించి మాట్లాడదాం అన్నారు. కానీ ఈ అమ్మాయి ప్రెసెంట్ కి అయితే వెళ్ళిపోయింది, 2 days దాకా వెళ్ళిపోయింది. అబ్బాయి నాకు కావాలంటుంది, పిలిపి అంటే నా అబ్బాయిని చేసుకుంటా, నాకు నువ్వు వద్దని చెప్పి అంటుంది. ఏంటో ప్రాబ్లం అంటే నీకున్న సమస్యని చెప్తా అంటుంది. నాకు అబ్బాయి దగ్గర మ్యాటర్ ఉంది, డబ్బులు అయిపోయి నాకు అబ్బాయి కావాలి. అబ్బాయి మామూలుగా ఏదో ఏం మ్యాటర్, పిల్లగానే మ్యాటరా? ఇక పిల్లగానే మ్యాటర్, తన వల్ల ఫిజికల్ గా సాటిస్ఫై అవుతుంది, నా వల్ల కావట్లేని చెప్పేసింది డైరెక్ట్ గా. ఒక మగాడిగా నేను జీర్ణించుకోలేకపోతున్నది, నాకు మీరే న్యాయం తెచ్చాలి మేడం. ఇక్కడ వరకు దేనికి వచ్చారు? దానికోసం వచ్చిన. ఏం కావాలి మీకు? తన వద్దు, దానికి ఏ శిక్ష వేస్తారో నాకు తెలియదు.
వద్దు, నీ భార్య నీకు వద్దు. నాకు వద్దు. ఎందుకంటే ఈ లవ్ మ్యారేజ్ మీద నమ్మకం లేకనే ఏరే మ్యారేజ్ చేసుకున్నా. ఏరే మ్యారేజ్ చేసుకున్నాక తను ఇంత దారుణంగా మోసం చేసిద్దని అనుకోలేదు. సరే ఇప్పుడు మీరు ఎలాగో తను వద్దనుకుంటున్నారు, డివోర్స్ ఇచ్చేస్తే సరిపోయేది కదా. ఆ డివోర్స్ కూడా అది మీ ద్వారా నాకు జరగాలని చెప్పి మీ కాడికి వచ్చిన. ఎందుకు ఆవిడ ఏమైనా డిమాండ్ చేస్తుందా? నాకు ఏమంటుందంటే ఒకవేళ నాకు విడాకులు ఇస్తే విడాకులు కాక నాకు నువ్వు ఉండాలి, వాడు ఉండాలి అని చెప్పి మాట్లాడుతుంది. ఓహో, విడాకులు ఇవ్వను కానీ నేను ఇద్దరితో ఉంటాను అంటాను. అంటే డబ్బు పరంగా నాకు డబ్బు ఉండాలి, కోసం నువ్వు కావాలి, enjoyment ఫిజికల్ time పరంగా కావాలి. ఆ అబ్బాయి కావాలని చెప్పి మాట్లాడుతుంది. ఇద్దరు కావాలి ఆవిడకి, డివోర్స్ మాత్రం ఇవ్వదు. నాకైతే ఆ అమ్మాయి వద్దు మేడం. ఆ అమ్మాయితో నుంచి నాకు డివోర్స్ కావాలి. అమ్మాయికి ఏ శిక్ష చేస్తారో నాకు తెలియదు. నాకు మీరే న్యాయం తెచ్చాలి. వాడేమంటున్నాడో తెలుసా మీకు? వాడితో మాట్లాడారా అబ్బాయి? వాడితో మాట్లాడితే అరే నాకు నీకు పెళ్లి కాక నుంచి మా ఇద్దరు లవ్ నడుస్తుందిరా, వాళ్ళ అమ్మ నా టార్చ్ తట్టుకోలేక నేను చేసుకుంది. వాడు అదే చెప్తున్నాడు. కానీ నువ్వు ఉండు నేను ఉండు అని అంటున్నాడు వాడు, లేదంటే నువ్వు డిలీట్ అంటున్నాడా? వాడే మాట్లాడలేక ఈ అమ్మాయి అంటుంది. ఈవిడ ఇలా మాట్లాడితే ఇంకా ఆయన ఏం ఆయన ఏం చేస్తారు? చేస్తాడు? ఇంకా నాలాంటి చాలా మంది అబ్బాయి సఫర్ అవుతున్నారు ఇట్లనే. సరే ఇక్కడ మీ ఆవిడ కూడా వచ్చింది, ఒకసారి పిలుస్తాను స్టేజ్ మీదకి. పిలవండి మేడం. అనిత గారు రండి. నమస్తే అమ్మా. అనిత గారు, సో ఇందాకటి వరకు మీ వారు చెప్పిందంతా కూడా మీరు విన్నారుగా అక్కడ కూర్చొని? విన్నా మేడం. మీ సమాధానం ఏంటి? ఆ సమాధానం ఏం లేదు మేడం. నాకు మీకు నిజంగానే వేరే వాళ్ళతో సంబంధం ఉందా? ఏం లేదు మేడం. తను అలాగనే చెప్తాడు. అసలు ఆయన్నే ఏదో తెలియని బాధతోటి బాధపడుకుంటూ ఇంకా నా విన్నే చాడీలు చెప్పడము అది ఇది అమ్మా న్యూడ్ ఫోటోలు ఉన్నాయంట. లేదు మేడం. అసలు అలాంటి నా దగ్గర ఫోను తన దగ్గరనే ఎప్పుడు చెక్ చేస్తుంటాడు. ఎప్పుడు నేను పడుకున్నా కూడా వచ్చి తిన్నవారా అది అని చెప్పి మంచిగా చూసుకుంటాడు. కానీ నాకు అలాంటి ఫోన్ ఖరాబ్ అయినా కూడా నీకు ఫోన్ కావాలా వేరే తెచ్చి పగిలిపోయినా కూడా కోపం వచ్చి కొట్టేసినా కూడా నేను ఓదార్చుకుంటా. అలాంటప్పుడు తను ఎంత ఈర్ష తెచ్చుకున్నా కూడా అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా నేను బాగా ఇట్లా వెళ్తున్నా అంటే కూడా పంపిస్తాడు. అలా ఏం లేదు మేడం. ఆయన అదే చెప్తున్నాడు, మేము అన్యోన్యమైన దంపతులం అండి 2 years. 1 year నుంచే నీ క్యారెక్టర్ లో తేడా వచ్చింది, గంటల ఫోన్ మాట్లాడతావట. ఫ్రెండ్స్ దగ్గర మాట్లాడతా మేడం నేను. ఫ్రెండ్స్ వరకు కూడా మీ ఆయన ఏమనలేదు కదమ్మా, మాట్లాడుకో అని చెప్పేసి కదా బయటకు వచ్చి పడుకున్నారు. బట్ వేరే అబ్బాయితో నువ్వు చాటింగ్ చేస్తున్నావు అంటే బాయ్స్ కూడా ఉంటారుగా మేడం. Boys కూడా friends ఏ. అంటే నువ్వేం వర్కింగ్ ఉమెన్ కూడా కాదు కదా, ఇంట్లోనే కదా ఉంటావు. ఇంట్లోనే ఉంటా గానీ ఇట్లా ఇన్స్టాగ్రామ్ లో ఇట్లా కొన్ని అలా కదమ్మా, బట్టలు వేసుకుని వీడియో కాల్ మాట్లాడుకోండి. బట్టలు లేకుండా వీడియో కాల్ ఏంటి అసహ్యం? ఆయన అలా midnight ఏం ఎందుకమ్మా? లేదు మేడం. అలాంటివి ఏం లేవు. నీ దగ్గర ఫొటోస్ వీడియోస్ ఉన్నాయా? నీ దగ్గర ఉన్నాయి ఆధారాలు? ఉన్నాయి మేడం. ఏమా మాకు అవి చూసే ఉద్దేశం లేదు, నువ్వు ఒప్పుకోకపోతే మేము చూడాల్సి వస్తుంది. ఫొటోస్ ఎప్పటికప్పుడు శారీ కట్టుకున్న ఫొటోస్ డైలీ ఫొటోస్ పెడతా ఉంటది మేడం. సరే శారీస్ అమ్మాయి వాళ్ళు అసలు నీకు ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అంతకు ముందు, పెళ్లికి ముందు? అంత ముందుకు ఉండే. అంటే తర్వాత కొద్దిగా మాకి గొడవ వచ్చి దూరం ఉన్నాము మేము కాలేజ్ టైంలో. ఇతనితో అన్నావంట నీ జాబ్ చూసి పెళ్లి చేసుకున్నాను, నిన్ను ఇష్టపడలేదు నిన్ను అసలు అన్నావట, నిజం? అంటే నాకు కొద్దిగా నడివిదల ప్రాబ్లం వచ్చి పిల్లలు అవ్వరు ఇట్లా అంటే మేడం ఉండి తన నుంచి ప్రాబ్లమా నీ నుంచి ప్రాబ్లమా అని అంటే లేదు మీ హస్బెండ్ నుంచి ప్రాబ్లము అని చెప్పి మా బావ ఇద్దరి దగ్గర కూర్చోబెట్టి అడిగినాము. అలా కదమ్మా, పెళ్ళి అయ్యే టైంకి అతను కంప్లీట్ గా తీసేసావా నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ని? లేదంటే పెళ్ళి అయిన తర్వాత ఇతని దగ్గర నుంచి నీకు అది రావట్లే కాబట్టి పిల్లలకి అనేటటువంటి అవకాశం లేదు కాబట్టి మళ్ళీ కనెక్ట్ అయ్యావా? అంటే పెళ్ళి అయినాక నేను తను తీసేసినాక మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాక పిల్లలు పుట్టారన్నాక కొద్దిగా ఫ్రెండ్షిప్ ఉన్నాం అంతే. అంటే ఉండడం అంటే ఎలా ఉన్నారు? ఓన్లీ మాట్లాడుకున్నారా? మాట్లాడకమే మేడం, మాట్లాడకమే అంత. మరి న్యూడ్ ఫోటోస్ ఉన్నాయి, న్యూడ్ వీడియో కాల్స్ ఉన్నాయి. ఏ మేడం అబద్ధం చెప్తుంది మేడం, మాట్లాడి భర్తగా ఈయన పిల్లల కోసం ఆయన అనుకున్నావా? అంటే ఈ మధ్యలో కొద్దిగా జనం ఉండి మా ఫ్రెండ్స్ ఉండి ఈర్షగా అట్లా మాట్లాడుతుంటే నాకు ఏడుపు వచ్చేసి బావా మరి నేను ఇట్లా ఫస్ట్ లవ్ చేసిన అబ్బాయి ఉన్నాడు, మరి ఆ అబ్బాయిని ఇష్టపడాలని అనుకుంటున్నా, మరి మన పిల్లలు లేరు కదా, మరి నాకు కూడా ప్రపంచంలో నాకు కూడా అమ్మ అనే కోరిక ఉంటది కదా, మరి నేను ఇట్లా నిర్ణయం తీసుకున్నా, నాకు నువ్వు వద్దా అని చెప్పి. నువ్వు చెప్పేది బూతే గానీ చాలా స్మూత్ గా చెప్తున్నావు. ఏ అబ్బాయి అయినా తట్టుకోలేస్తారు. అలా ఎవరన్నా పర్మిషన్ అడుగుతారా? పాలిష్ చేసి నైస్ గా పెయింట్ చేసి అదే మాట మీ ఆయన చెప్పాడు. ఆయన చెప్పే దాంట్లో బాధ కష్టం కోపం ఉన్నాయి, నువ్వేమో స్మూత్ గా చెప్తున్న విషయాన్ని బూత్కి పర్మిషన్ ఇవ్వండి అని. సో ఆ పర్మిషన్ ఇచ్చాడు అతను?
ఓకే గో హెడ్ అన్నాడా? లేదు ఇవ్వలేదు. ఎవరు ఇస్తారమ్మా, ఎవరు ఇవ్వరు. అమ్మ సింపుల్ అమ్మా, పెళ్లికి ముందు కావాలని అడిగినట్టు అడిగింది ఆవిడ. పెళ్లికి ముందు నీ బాయ్ ఫ్రెండ్ తో నీకు శారీరక పరమైన రిలేషన్షిప్ ఉందా? ఉంది పెళ్లికి ముందు ఉంది. పెళ్లికి ముందు ఉంది. పెళ్లి తర్వాత 1 ఇయర్, ఈ 1 ఇయర్ లో లేదు వీడియో కాల్ చేసావంట కదా అబ్బాయితో లేదు వెళ్ళిపోయి. వీడియో కాల్ ఏం చేయలేదు, ఖాళీ నార్మల్ కాల్. మీరు ఏమనుకుంటున్నారు? మీరిద్దరే ఇక్కడికి వచ్చారు అనుకుంటున్నారా? కదా ఏమనుకోలేదు మేడం. మీ ఆయనకి పిల్లలు పుట్టారు అన్న తర్వాతనే రిలేషన్ మొదలైందా? రిలేషన్ ఆ మధ్యలో మరి మీ ఆయనతో ప్రేమగా బానే ఉన్నారా? అప్పుడు చాలా ఎటువంటి మంచిగా డిస్టర్బెన్సెస్ ఏమీ లేవు. కానీ ఇది ఓ డైలాగ్ కొట్టేవంట మీ ఆయనతో, పిల్లలు లేకున్నా పర్లేదు మన ఇద్దరం హ్యాపీగా ఉందామని చెప్పేసి. నాకు నీకు ఉంటే చాలా అంది. అదో డైలాగ్ ఆయనకి ఎంత గుర్తుండిపోయిందో. అనలేదా? ఆ ఉద్దేశం కూడా లేదేమో నీకు? అనలేదు మేడం నేను అన్నమాట. అన్నది మేడం, తన అబద్ధం చెప్తుంది అన్నది మేడం. కాదమ్మా ఇవన్నీ ఓకే, వీడియో కాల్ చేస్తూ అతను ముద్దు పెట్టుకుంటే ఇతనికి లైవ్ చూపెట్టడం ఏంటి? ఇదేం విడ్డూరం, ఇదేం అలాంటివి ఏం చేయలేదు సార్. ఓన్లీ ఆ మనిషితో సంబంధం పెట్టుకున్నావు అంతే. అంతే అంతే. అది కూడా మీ ఆయన పర్మిషన్ తో నువ్వు పెట్టుకోవాలనుకుంటున్నావా, పెట్టేసుకున్నావు ఆల్రెడీ? పర్మిషన్ ఇవ్వకపోయినా పెట్టేసుకుందాం. పెట్టేసి ఇంటిమేషన్ ఇచ్చింది, ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అంతే. పెన్షన్ కొద్దిగా ఇచ్చి మరి ఇంకేంటి, నువ్వు అలా వద్దంటున్నావు కదా, మీ ఆయన డివోర్స్ అని అడుగుతున్నారు, ఇచ్చేసేయచ్చు కదా వెళ్ళి, మరి మీ లవర్ తోనే ఆయనతోనే ఉండు. ఉండొచ్చు కదమ్మా. ఏం లేదు, ఈ ఒక్క కారణం చూపెట్టి సమాజం యాక్సెప్ట్ చేసేసి నిన్ను దీవించేసి మీ ఇద్దరికి అక్షింతలు వేసేస్తా అనుకున్నావా? దగ్గరికి వెళ్ళి వీడియో కాల్ చేసింది, ఇంకో అబ్బాయి దగ్గరికి వెళ్ళి వీడియో కాల్ చేసి నానా చేసినా చేయకపోయినా ఇప్పుడైతే విషయం ఒప్పుకుంటుంది, విషయం ఒప్పుకుంటుంది కదా. సరే మీ ఆయన నీతో ఉండడం ఇష్టం లేదు, నువ్వు ఇలా ప్రవర్తిస్తే కనుక ఆయనకు అలా ఇష్టం లేదు కాబట్టి డివోర్స్ ఇచ్చేసి నువ్వు నీ లవర్ తో వెళ్ళిపో. మళ్ళీ ఈయన కావాలి ఆయన కావాలి అంటున్నావు అంటే అది తప్పు కదా. డబ్బుకొకళ్ళు పిల్లలకొకళ్ళు ఉండరు అమ్మా, భర్తలు అంతమంది అన్ని చోట్ల ఉండరు. ఆ అబ్బాయి ఏంటి? ఆ అబ్బాయికి పెళ్ళయిందా? ఆ అబ్బాయికి కాలేదు ఇంకా మ్యారేజ్. అలా కదమ్మా, ఆ అబ్బాయి ఇదే పనా? ఫుల్ టైం జాబ్ నీతో పాటు ఉండి నీ చేత పిల్లలు కంటవా? ఇతను ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించాలి, అతని ద్వారా పిల్లలు కనాలి, అంతేనా కార్యక్రమం? ఆ యోగ్యుడు ఏమైనా పని చేస్తాడా? ఏం లే వర్క్ చేస్తాను. ఏం వర్క్ చేస్తాడు నీతో? వర్క్ అతను పెళ్లి చేసుకోవడానికి ఏంటి నీ ప్రాబ్లం? చేయాల్సిన భాగవతం చేసావు కదా, అతను పెళ్లి చేసుకోవడానికి ఏంటి ప్రాబ్లం నీకు? ఏం ప్రాబ్లం లేదు చేసేసుకో. నీకు డైవర్స్ ఇప్పిస్తాం, పెళ్లి చేసుకోపో. అక్కడ నీకు డబ్బులు ఉంటే పిల్లలు ఉంటారు. అంటే నేను ఒకటి ఆలోచన మేడం, ఏం అంటే ఆలోచన అమ్మా? బావకి కారు కదా పిల్లలు తన దగ్గర సో అతనికి పిల్లని కానీ ఇస్తావా? పెంచుకోవచ్చమ్మా, అనాథ పిల్లల్ని తెచ్చుకొని, లేకపోతే డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ కి వెళ్ళాలి. మీకు పెళ్ళి 10 ఏళ్ళు అయిపోయినాయా? రెడీగా ఒక రిజర్వేషన్ లో అంటే ఆల్రెడీ ముందు అనాథ తీసుకుందాం అంటే వద్దు, తర్వాత కావచ్చులే అంటే కావచ్చు కాకపోవచ్చు. ఎవరన్నా అంటారమ్మా, కామన్ గా కొంత ట్రీట్మెంట్ ఉంటది. కాదమ్మా, కోరిక అని చెప్పి అన్న నేను. అనాథ పిల్లని దత్తత వద్దన్నాడు అంటే నువ్వు వేరే అబ్బాయితో పిల్లని తీసుకొచ్చి ఇస్తావా? అతను చేతుల్లో పెడతావా? నేను అట్లా అని అనుకో సార్. అంటే అసలు ఆవిడ ఎంత స్మూత్ గా మాట్లాడుతున్నాడు. వాళ్ళు వీడియోలు, మెసేజ్లు, ఈయనకి బ్లాక్ మెయిల్ చేయడాలు. అమ్మ నువ్వు చేసిన దానికి ఇక్కడ మాకున్న నలుగురికి కోపం వస్తుంది, కానీ నువ్వు మాత్రం నేను తప్పు చేయలేదు నిదానంగా మెల్లిగా మాట్లాడుతున్నావు చూడు, నాకు ఇంకా కోపం వస్తుంది తెలుసా. జస్టిఫై చేసుకుంటుంది, పర్మిషన్ అడిగాను. కాదమ్మా మీకు కాదు, ఇలా ఉంటుంది కానీ రూమ్ లో అయితే వేరే లెవెల్, అసలుకి ఒక సైకో లాగా తయారు చేస్తుంది. మగజాతిని హరించడానికి వచ్చినట్టున్నారు మీలాంటి వాళ్ళంతా. లేపేద్దరు ఒక్కొక్కళ్ళనే. అరే ఇప్పుడు మీ ముందు అట్లా నంగనాచిలా మాట్లాడుతుంది కానీ అమ్మాయి చాలా ఏం లేదు మేడం, తనే అట్లా మాట్లాడు. అమ్మ నువ్వు అంత మెల్లిగా మాట్లాడుకో, చేసిందంతా తప్పు చేసి ఒప్పుకున్నదంతా ఒప్పుకోని ఇప్పుడు ఏమీ లేదు మేడం అని మెల్లిగా చెప్పకు, చిరాగ్గా ఉంది తెలుసా. నువ్వు ప్రెగ్నెంట్ అమ్మ ఇప్పుడు? ఏం లేదు సార్. కాదా, బతికించావు. అసలు ఇలా పిల్లల పుట్టపోవడమే సంతోషంగా ఉంది నాకైతే. వెళ్ళి మీ లవర్ని పెళ్లి చేసుకో, మీ ఆయన వదిలేసి, మీ ఆయన ఎలాగో డివోర్స్ ఇస్తా అంటున్నాడుగా. ఓ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావా అని నేను దాని నుంచి టెన్షన్ పడ్డా. ఇంత జిడ్డు మేళమా? అందువల్ల ఉండు, నీకు న్యాయం చేసే పంపిస్తావా? అసలు నాకు ఎంత కోపం వస్తుందంటే మీరు ఉన్నారని ఆగిపోతాను కానీ లేకపోతే లాగి పెట్టి గట్టబోతే చెప్పు, మీ ఆయన వదిలేస్తావా లేదా? ఏడవాళ్ళ ఏం తను చేయాలి కావాలని ఉంది కానీ తను వదిలేసుకుంటా అని అంటున్నాడు కదా మేడం. కాబట్టి కాబట్టి ఫ్రెండ్ నే ఫిక్స్ అయ్యేదామని అనుకుంటాను. ఫ్రెండ్ తో ఫిక్స్ అయిపోతావా? ఆ పదాలు కూడా ఎంత ఫ్లూయెంట్ గా వాడుతున్నావు, ఏదో పెద్ద అనుభవజ్ఞరాలు. ఇప్పుడు మా బావ అయితే నాకు కావాలి కంపల్సరీ. కావాలా? సరే నీ ఏమంటారు, ఎక్స్ లవర్ అనాలా, ప్రజెంట్ లవర్ అనాలా? ఆ లవర్ ని కూడా పిలుద్దాం స్టేజ్ మీదకి. పేరేంటి? జగదీష్. జగదీష్ రామ్మా. బాబు ఏదో ట్రోఫీ గెలిచినట్టు మళ్ళీ హీరోలాగా వచ్చావు. ఇప్పుడే వరల్డ్ కప్ గెలిచి వచ్చినట్టు ఫీల్ అవుతున్నావు. వాళ్ళిద్దరు ఎవరో తెలుసా? తెలుసండి. ఎవరు? ఇద్దరు తెలుసా, ఒక్కళ్ళే తెలుసా? ఒకరు బాగా తెలిసేమో. ఒకరు తెలుసండి. ఏం చేస్తూ ఉంటావమ్మా నువ్వు? నాది MBA అయిపోయిందండి. ప్రజెంట్ జాబ్ ఏం చేస్తున్నావు? జాబ్ సెర్చింగ్ చేస్తాను. సర్చింగ్ చేస్తూ ఇక్కడ వేరే జాబ్ లో దిగావా? ఆ అమ్మాయి ఎవరో తెలుసా? తెలుసండి. ఎవరు? నేను సిగ్గుపడుతున్నాను, పెళ్లి చూపులు కాదు ఇది. ఇంకేం సిగ్గేందయ్యా బాబు, చేసేయన్ని చేసి గడ్డమని చేతి సిగ్గుపడుతున్నా అంటే సిగ్గు కాదండి.
అమ్మాయి ఎలా పరిచయం నీకు? ఏంటి ఆ అమ్మాయికి పెళ్లి అయిపోయిందన్న విషయం తెలుసు కదా నీకు? తెలుసండి. మరి పెళ్ళైన తర్వాత ఆ సంబంధం ఏంటి? పెళ్లికి ముందే మరి మీ ఇద్దరు రిలేషన్ ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవాల్సింది కదా, అప్పుడు ఎందుకు పెళ్లి చేసుకోలేదు? ఇప్పుడు ఎందుకు ఆవిడ వెంట పడుతున్నావు? నువ్వు చెప్పు, నీ వర్జన్ ఏంటో చెప్పు. మేము మాట్లాడేదేనా లేదంటే నువ్వు వేరేదేమన్నా మాట్లాడతావు? నువ్వు చెప్పకపోతే 100 క్వశ్చన్లు తిరుగుతున్నాయి నా మైండ్ లో తెలుసా? మేము ఇదివరకు నుంచి అక్రమ సంబంధం పెట్టుకున్నాం. ఆ? అక్రమ సంబంధం పెట్టుకుని మేము పెళ్లికి ముందు నుంచి పెళ్ళికి ముందు నుంచి. ఇప్పుడు సక్రమమా? ఆ? అప్పుడు అక్రమం, ఇప్పుడు సక్రమమా? కాదు, మరి అంటే నేనంటే బాగా ఇష్టపడిద్ది. ఆవిడ ఆ, నువ్వు ఇష్టపడతావా? ఇష్టపడతాం. బయలాటర్లు మరి ఇంకేంటి? పెళ్లికి ముందు ఎంతకాలం నుంచి పరిచయం మీ ఇద్దరికి? మేము కాలేజీ నుంచి పరిచయం. ఓకే, అప్పటి నుంచి ఫిజికల్ రిలేషన్ ఉందా మీకు? మరి అలాంటప్పుడు పెళ్లి చేసుకోలేదు పెళ్లి? పెళ్లి చేసుకోపోవడానికి కారణం ఏంటంటే నువ్వు సెటిల్ అవ్వలేదా ఫైనాన్షియల్? అవ్వలేదు. ఆయన వాళ్ళకి చెప్పాను, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఏమన్నారు, డబ్బులు ఆల్రెడీ ఉద్యోగం ఉన్న అబ్బాయికి పెళ్లి చేస్తాను అన్నారు. చేశారు. సో జాబ్ చూసి అక్కడ చేసేసుకుంది ఆవిడ. ఎందుకంటే మా దగ్గర డబ్బులు లేవు. కానీ వాళ్ళ హస్బెండ్ తో ఒక 2 years బాగానే ఉంది ఆ అమ్మాయి. ఆ టైంలో కూడా నీతో మాట్లాడేదా? నిజంగా మీ మధ్యన గ్యాప్ వచ్చిందా వాళ్ళు పెళ్ళి అయ్యాక లేదా? వచ్చిందండి, అంటే ఒక 1.5 year. ఆ? 1.5 year గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత ఉండలేకపోయారా? ఆ అమ్మాయి వచ్చిందా నువ్వు వెళ్ళావా? నేనేం మాట్లాడలేదండి, ఆ అమ్మాయి మాట్లాడింది ఫస్ట్. సరే పెళ్లి అయిపోయిన అమ్మాయితో నీకెందుకు? సరే పెళ్లికి ముందు అంటే మీ ఇద్దరు లవర్స్. నేను అప్పటికి మేడం గారు చెప్పినండి, పెళ్ళి అవుతుంది కాక నీ వారం నువ్వు చూసుకుని, ఆ వారం నేను చూసుకుంటా అన్న తర్వాత సంవత్సరం బాగానే ఉంది. ఇంకో సంవత్సరం పెళ్ళైన 3 సంవత్సరాలు. అవును. ఈ 2వ సంవత్సరంలో తర్వాతకి కొన్ని రోజులు అయిన తర్వాత స్టార్ట్ చేసింది మెసేజ్ లో నువ్వే నా వ్యవహారం అని. అదేలే, వాళ్ళ హస్బెండ్ కి ప్రాబ్లం బయటపడిన దగ్గర నుంచి ట్రాప్ తొక్కేసి. నేనేం మాట్లాడలేదు. మాట్లాడకపోయేసరికి మళ్ళీ తెల్లారి వారం నుంచి ఫోన్ లేక. నేను అప్పుడు చదువుకున్నా, MBA ఫైనల్ ఇయర్. ఎందుకంటే వాళ్ళ ఆయనలో నచ్చింది ఏంటి, నీలో నచ్చింది ఏంటి? అంటే నేను ఫిజికల్గా ఆమెకు బాగా సాటిస్ఫై చేస్తున్నాను. అది మంచి బ్యాటింగ్ రా మీ అందరూ. ఈయన ఏం మాటలు చెప్పాడు, మీ ఆయన అవే చెప్పాడమ్మా. ఏమీ క్రియేట్ చేసి చెప్పలేదు అతను. నువ్వే మధ్యలో పెద్ద స్మూత్ గా చెప్తున్నావు మాకు విషయం. మేడం వీళ్ళిద్దరు కలిసి నాకు వీడియో కాల్ చేశారు మేడం. ఏమా వీడియో కాల్ చేసావంటే నిజమేనా? చేసిన మేడం గారు, అంటే ఆ అమ్మాయి చేసింది నువ్వు మాట్లాడావా? అమ్మాయి చేసేది నేను మాట్లాడాను. ఒక మగపిల్లాడికి ఇంకో మగపిల్లాడివి అన్యాయం చేయడం తప్పని నీకు అనిపించలేదా? వాడికి ఎందుకేం వచ్చింది మేడం, ఇద్దరు కలిసి. ఉండు ఆయన ఏం చెప్తాడు విందాం. మేడం గారు, నేను చేయడానికి నా తప్పు కాదు. ఇప్పుడు ఒకసారి ఎత్తకపోతే ఓకే, రెండోసారి ఎత్తకపోతే బాగానే ఉంటది. అదే పనిగా పద చేస్తుంటే ఎత్తకుండా ఉంటారా చెప్పండి? ఆ ఎత్తటం ఓకే, మీరు వీడియో కాల్ చేసి ఆ అబ్బాయికి లైవ్ చూపెట్టం ఎందుకయ్యా? అంటే నీకు పవర్ ఉందనా? పవర్ ఉందని కాదు సార్, ఇప్పుడు ఇవన్నీ కాదు. ఇప్పుడు అక్రమ సంబంధం పెట్టుకోవడం తప్పంటారా? చట్టంలో ఉందా ఏమన్నా? అది అక్కడ అడుగమ్మా, వాళ్ళని ఆడియన్స్ అడుగు. లేదులే అమ్మా, నువ్వు పెళ్లి చేసుకుంటావు కదా, నీ భార్య వేరే వాళ్ళతో పెట్టుకుంటా, నీకు ఓకేనా? నీకు ఓకేనా? నా భార్య నువ్వు సరే, ఇప్పుడు ఆవిడతోనే ఉన్నావు కదా, ఈవిడ ఇప్పుడు మీ ఇద్దరు అక్కడ ఇంకోరితో సంబంధం పెట్టుకుంటా, అదే నీకు అదే ఓకేనా? మేడం, వాడి భార్య ఏరే ఉంచుకుంటే అప్పుడు తెలిసిద్దా బాధ ఏంటో చెప్పు. వాడికి. మీరు ఉన్నారా కానీ ఏ ఆడపిల్ల ఏ మగపిల్లాడు ఏం చేసినా పర్లేదా? కాదు మేడం గారు, ఇప్పుడు మళ్ళీ దీనికి పెద్ద లైసెన్స్ అక్రమ సంబంధం సక్రమ సంబంధం అంటూ చట్టం ఎక్కడ ఉందా అంట పెట్టుకోకూడదని అడగడం చూడండి. కాదు మేడం, వాళ్ళిద్దరు ముందు ఉన్నప్పుడు అలాంటప్పుడు నాకు ముందే మరి నన్ను తీసుకుని నా జీవితం ఆగం చేస్తాను మేడం ఇద్దరం కలిసి. అసలుకి వాళ్ళకి ఆ కల్చరే లేదు. నువ్వు ఎవడో నిన్ను ఎప్పుడో డిలీట్ కొట్టేసారు వాళ్ళు. వీడికి రేపు ఇంకో పెళ్లి అయినాక ఇంకో భార్య వాడు చేస్తే వాడు తెలిసింది ఆ బాధ ఏంటో. వాడు చేసుకోడు, వేరే ఆయనకి అది లైసెన్స్డ్ సర్వీస్ అన్నమాట. మీరు ఉన్నారని ఆగిన లేకపోతే మేడం వాడికి చంపేంత కోపం వస్తుంది. ఫస్ట్ మీ ఆమెను కుదురు పెట్టుకో, నన్ను కాదు అనేది నువ్వు. నా అబ్బాయిని ఎలా ఉంచుకున్నారా నాకు అర్థం కావట్లేదు. నువ్వు నేను ఉంచుకోవాలా, అర్థమైందా? ఇద్దరు కలిసి వీడియో కాల్ చేస్తారు కదా నాకు. ఫోన్ చేస్తే నేను ఎత్తిన, అడుగు అవసరం లేదు, మీ పక్కనే ఉంది అడుగు. ఏమో చెప్పు సమాధానం. ఏం లేదు నువ్వు మేడం. ఫోన్లు మాట్లాడడం వల్ల అబ్బాయి మాట్లాడారు అంటున్నాడు. లేదు, తను ఓకే అని చెప్పినాకనే నేను మాట్లాడినా మేడం. సరే అవన్నీ సరే, వదిలేసి, అమ్మాయి ఇప్పుడు ఎలాగో ఇప్పుడు నిన్ను వచ్చింది పెళ్లి కదా, చేసుకుంటాడంటే చేసుకోమని. అమ్మాయిని పెళ్లి నేను చేసుకో. చేసుకోను మేడం గారు, నేను చేసుకోను. వాడుకోవడానికి కావాలి, నా భార్య వాడుకోవడానికి కావాలి. నువ్వు డైవర్స్ అడిగావు కదా, డైవర్స్ ఇప్పిస్తాం ఆగు. ఆ అమ్మాయికి బుద్ధి వచ్చే మాట ఒకటి చెప్పాడు అక్కడ. అందుకే నా భర్త కావాలంటున్నావు. వీళ్ళిద్దరు ఇతనెట్టకు పెళ్లి చేసుకోవడం నీకు క్లారిటీ ఉందన్నమాట. చెప్పమ్మా. తను చేసుకుంటాన్నందుకే నేను అందే, నువ్వైతే ఫిజికల్ గా నాకు కావాలి, నువ్వు బాగా ఫిజికల్ గా హెల్ప్ చేస్తున్నావు, మంచి పెర్ఫార్మర్. ఆయన అయితే నాకు వద్దు. ఎన్ని సంవత్సరాలు ఎట్లా ఉన్నా ఉంది. నేను అన్నా, నువ్వు పెళ్లి చేసుకున్నావుగా, చేసుకున్న తర్వాత నీ పని ఏదో నువ్వు చూసుకుని, ఆ పని ఏదో నేను చూసుకుంటా అన్న తర్వాత మళ్ళీ 2 సంవత్సరాలు. సో మీ ఇద్దరి మధ్యన పెళ్లి అనే ప్రస్తావన రాలేదా? అబ్బాయిని ఏమో అంతానికి కూడా అవసరం లేకుండా చెప్తున్నాడు సమాధానం. ఏం తమ్ముడు, లేదండి, పెళ్లి అనే ప్రస్తావన రాలే? ఏమ్మా వచ్చిందా? ఆ మాట అంటే లేదు నేను మేడం, blacklist లో చెప్పిండు పెట్టినాను. ఏమని? చేసుకుంటాను, పిల్లలు అయితే మన ఇద్దరం ఉందాము, పిల్లలు మనం ఉంటాము, వదిలేసిరా అని చెప్పిండు. మేడం సార్ ఒకటి చెప్పానా, ఆమె ఏమందంటే పిల్లల కంటానికే నాతో పాటు ఉండు, తర్వాత వద్దు. నువ్వు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకునేవాడివా? నా మొగుడికి అదేంటి డాక్టర్ గారు ఏదో చెప్పారంట, పిల్లలు పుట్టే అవకాశం లేదని చెప్పారు. పిల్లల వరకు అయితే నాకు కావాలి, నువ్వు తర్వాత వద్దని అంది. అని అందా అమ్మాయి. అంది. ఈ పెళ్లి అనేది ఈ అమ్మాయి చెప్పేదంతా బోగస్.
పెళ్లి పెళ్లి అని అంటుంది. సార్ చేసేటట్టు అయితే అసలు నేను బ్లాక్ లిస్ట్ నుంచే దీని సార్ అలా బ్లాక్ లిస్ట్ లో పెట్టుకున్నా మొన్నటి ఇది పెళ్లి అని మాట అనగానే బ్లాక్ చేసావు తన్ని. ఆ, ఈ అమ్మాయినైనా చాలా మందిని బ్లాక్ లిస్ట్ లో పెట్టావు. సార్ నా ఫోన్ ఇస్తా మీరు చెక్ చేయండి. మళ్ళీ మాకా కర్మ ఎందుకు, ఫోన్ నెంబర్లు కాకుండా వేరే దొరికినాయి అంటే నీ కళ్ళు గురించి మాకు తిరిగి ఎందుకు లేదు, మాకు ఆ అబ్బాయి ఏదో ఆయన బాధలు చెప్పుకోవడానికి ఇక్కడికి వచ్చాడు. ఇంతకు నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నావా లేదా? లేదండి లేదు. చేసుకోండి. క్లియర్. మీ ఆయనకు నువ్వు వద్దు. నాకు వద్దు మేడం తను. వాడి దగ్గర పిల్లలు కానీ ఆ పిల్లగాని తీసుకొచ్చి బయట అనాథం తీసుకొచ్చి చదువుకున్నామంటే మధ్య ఏదం కాదు. అవునండి, ఇష్టం ఉండే వాళ్ళు అలా చేస్తారు కానీ ఇద్దరు వద్దన్నారు. పిల్లల గురించి ఎక్కడికి వెళ్ళిపోద్దాం మళ్ళీ, నాకు ఆ టెన్షన్ గా ఉంది. ఆ అమ్మాయి ఇదే పనిలో ఉంది, భర్తలు అక్కర్లేదు కానీ పిల్లలు కావాలి. కాదు, ఆ అమ్మాయి అడిగింది అనుకో, నువ్వు వద్దని చెప్పేసి ఆపకూడదా? నువ్వు కూడా సరే అని చెప్పేసి వెళ్ళిపోతే ఇంకా ఏమి నీ మీద కేసులు ఉండవు ఏముండవు అని చెప్పేసి ఆలోచించావా? ఎవరు ఎటువంటి కేసు పెట్టడానికి ఉండదని చెప్పేసి అనుకున్నావా? ఆ ఫోన్లే ఫ్రీగా అమ్మాయి వచ్చిందని చెప్పేసి అక్రమ వాడుకున్నావా? సంబంధాలకు ఏమైనా కేసులు ఉంటాయా? ఎవరు పెట్టడానికి లేదు కదా అంటున్నాడు కదా, అంత ధీమాగా. ఎవరేం చేయలేరు మమ్మల్ని, మా ఇష్టం అని చెప్పేసా? ఇక్కడికి వచ్చింది ఏదో ఒకటి చేయడానికి మేడం. ఏది కూడా ఏం చేయకుండా అయితే ఇక్కడ పిలవరు కదా. ఇంతవరకైనా మీరు మాట్లాడేది? ఇంకేమైనా మాట్లాడతారా? ఇంకేం మాట్లాడరుగా. మేము ఆల్రెడీ మా టీంతో కొన్ని ఎంక్వైరీలు చేయించాం. మీ హస్బెండ్ ఎప్పుడైతే కంప్లైంట్ ఇచ్చాడో ఇది కొంచెం సెన్సిటివ్ కేసు అని చెప్పి మన వాళ్ళు కాస్త ఎంక్వైరీ చేశారు సార్. వీళ్ళిద్దరు ఇందా నుంచి ఏమైనా మాట్లాడతారేమో అని వెయిట్ చేస్తున్నా. ఆ అమ్మాయి అయితే శాంతం అబద్ధాలే. ఈయనైతే ఒక పాయింట్ని ఛాలెంజ్ చేసి మాట్లాడుతున్నాడు. అక్రమ సంబంధం పెట్టుకున్నాం, కోర్టులే సుప్రీంకోర్టులే చెప్పినాయి, లేకపోతే దానికి సంబంధించి చట్టాలే లేవు, మా మీద ఏ కేసు వేయలేరు కదా, అలా ఆయన ఏం చేస్తాడు అన్నట్టు మాట్లాడుతున్నాడు ఆయన. అంత ధైర్యం అయిపోయింది ఒక అక్రమ సంబంధాలు పెట్టుకున్న ఈ వ్యక్తులు పబ్లిక్ గా మాట్లాడుతున్నారు. అసలు ఇది సమాజానికి ఏం మెసేజ్లు వెళ్తాయో, రేపొద్దుట జీవితాలు, కుటుంబ వ్యవస్థ ఎటు వెళ్ళిపోద్దో. ఇప్పటికే సర్వనాశనం అయిపోయింది. అసలు మన టీంని ఎవరైనా లీగల్ హెడ్లు పిలిస్తే కనుక ఈజీగా చెప్పొచ్చు సార్, మనం చేసిన ఇప్పుడు ఇన్ని ఎపిసోడ్స్ లో ఒక్క 497 వల్ల సర్వనాశనం అయిపోతున్నాయి కాపురాలు, కుటుంబాలు అని. ఇక పెళ్లిళ్ళు చేసుకుంటారా లేదా తర్వాత ఇంకో 5 years 2 years చూస్తే మనకు వేరియేషన్ చాలా అర్థమవుతుంది. ఇప్పటికే లేట్ మ్యారేజ్లు, పిల్లలు పుట్టట్లేదు, అప్పటికే ముసలోళ్ళు అయిపోతున్నారు. 40 30 పెళ్లి చేసుకున్న గతికి వెళ్ళిపోయి ఇప్పుడు చేసుకోవడం మానేస్తారు కొంతకాలానికి. అమ్మ మీకోసం ఎంక్వైరీ చేస్తే ఈయన్ని పిలిపించడానికి నువ్వు ఖచ్చితంగా ఇదే అబద్ధాలు చెప్తావని మాకు తెలుసు. మీ ఆయన కంప్లైంట్ ఇచ్చి ఆ ఫోటో ఏదో ఇచ్చినాక మేము ఎంక్వైరీ చేస్తే మాకు ఫస్ట్ దొరికింది ఏంటో తెలుసా? మీ ఇద్దరికి పెళ్ళైన సంగతి మాకు దొరికింది. లేదు మేడం. సర్టిఫికేట్ చూపించిన గవర్నమెంట్ హౌస్ కి మీరు అప్లై చేసుకోలేదు, మీరు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అని. ఏం లేదు. పెళ్లి సర్టిఫికేట్ పెట్టలా? ఏం లేదు. పెళ్లి ఫోటోస్ తీసుకురామా. మీ ఆయన్ని మేము డౌట్ పడ్డాం తెలుసా? నాన్న నీకు అసలు నిజంగానే పెళ్లి అయిందా? వీళ్ళిద్దరూ ఆల్రెడీ 1 year బ్యాక్ అన్ని అప్లై చేసుకున్నారు పెళ్లి అయిందని అని. అతను షాక్ అయ్యాడు. మేడం నాకు డైవర్స్ ఇప్పించేయండి అంటే మా దగ్గర ఉన్న ఎవిడెన్స్లు కాబట్టి ఇక్కడ దాకా వచ్చాడు అతను. అంత దారుణమైన పరిస్థితి అండి. ఇప్పుడు ఎంత డ్రామా ఆడుతున్నారు చూడు. లాగ్ ఒక్కడు పీకానంటే చెంపలు పగిలిపోతాయి ఒక్కొక్కడికి. ఇక్కడికి వచ్చినాక కూడా మీకు అంత ధైర్యమా? ఏయ్ తలెత్తి చెప్పింది నాకు, ఏదో వాగావుగా, పెళ్ళి అయిందా అవలేదా మీ ఇద్దరికి? అయిందండి. చెప్పు ఇప్పుడు. ముందే పెళ్లి చేసుకొని నన్ను నా కుటుంబాన్ని నాన్న మోసం నీకు చేశాడు. డాక్యుమెంట్స్ ఇస్తాం, ఒక్క నిమిషం ఆగండి, మీరు అస్సలు టెన్షన్ పడద్దు. మీరు మేము ఏదైతే నీకు పిలిచామో నువ్వు మా ఫోన్లో ఏమడిగావు? మేడం ఆ అమ్మాయి ఇలా మాట్లాడుతుందండి, ఆ అమ్మాయికి అక్రమ సంబంధం ఉంది, మాకు డైవర్స్ ఇప్పించండి అన్నావు కదా. నీకు అంత ధైర్యంగా మేము డైవర్స్ ఇప్పిస్తాం రా అని ఎందుకు అన్నామో తెలుసా? మాకు దొరికిన ఎవిడెన్స్లో వీళ్ళిద్దరికి ఆల్రెడీ 1 year బ్యాక్ మ్యారేజ్ అయింది వితౌట్ డైవర్స్. ఇలా తీసుకెళ్ళి నువ్వు బైగామీ కేసు వేస్తే ఈ వీడియో తీసుకుని వెళ్ళినా అసలు ఎందుకు మేము సపోర్ట్ చేస్తాం మీకు పోలీసుల పరంగా? వీళ్ళిద్దరూ ఒప్పుకుంటారా లేదని అడుగుతున్నాం. ఈ అబ్బాయి ఒప్పుకున్నాడు, నువ్వు చెప్పు. ఏం లేదు మేడం. ఇంకా ఏం లేదు. ఈ డైలాగ్ మాత్రం కొట్టక ఏం లేదు అనుకుంటా. అసలు నాకు ఏం చేయాలి ఏం అర్థం కావట్లేదు అసలు. డాక్యుమెంట్స్ తీసుకురండి. చేసేదంతా చేసి మొత్తం ఈ డాక్యుమెంట్స్ నేను వీడియోలో పెట్టేస్తాను. ఇప్పుడు ముఖం పగిలిపోద్ది, నీ న్యూడ్ ఫోటోలు కూడా పెడతాం. పిచ్చి మాటలు మాట్లాడితే ఏమ్మా ఏం చేయలేమనుకుంటున్నావా? మీ ఆయన వెనకాల మా టీం అంతా ఉంది, ఏమనుకుంటున్నావో? ఎంత ధైర్యం! ఓ పక్కన అబ్బాయి ఒప్పుకున్నాడు, డాక్యుమెంట్స్ చూపిస్తున్నాము. చెప్పమ్మా. మీరు లేకపోతే పిల్లడు సూసైడ్ చేసుకునేవాడు తెలుసా? నాకు ఏం చేయాలి ఏం అర్థం కావట్లేదు మేడం. ఇప్పుడు దాకా అక్రమ సంబంధం అనుకున్నాను నేను. ఇప్పుడు లేదు. చెప్పు. చేసుకున్నాం మేడం. చేసుకున్నావు. డాక్యుమెంట్స్ ఇవ్వండి. ఇదిగో నాన్న చూడు, అది వాళ్ళిద్దరు ఫొటోస్. ఫొటోస్ని ప్లస్ గవర్నమెంట్కి అప్లై చేసుకున్నారు ఫ్రీ హౌస్ గురించి, గవర్నమెంట్ తరపున ఇచ్చే హౌస్ గురించి. వీళ్ళు భర్తను మోసం చేశారు, గవర్నమెంట్ని మోసం చేశారు. అసలు లీగాలిటీ అంటే వీళ్ళకు కొంచెం కూడా భయమే లేదు. ఎదురు ఇంకా ఛాలెంజ్ చేస్తున్నాడు. ఇది సార్ వీళ్ళ భాగోతం.
ఆ అమ్మాయి భాగోతం అది, ఇతని భాగోతం ఇది. వీళ్ళిద్దరికి ఆల్రెడీ పెళ్ళయింది. ఇతనికి డైవర్స్ ఇప్పించడం చాలా ఈజీ ప్రాసెస్. కానీ వీళ్ళ మెంటాలిటీ ఎట్లా ఉందంటే సమాజానికి చీడ పురుగులు అసలు వీళ్ళిద్దరు. నేను అవి మీకు జిరాక్స్ ఎట్టిస్తాం. ఇంకొకటి మాకు కూడా ఎవిడెన్స్ గా కావాలి. మేడం తీసుకో. ఇలా తీసుకున్నాం. అబ్బాయి పక్కన కూర్చునే అర్హత కూడా లేదు. లేక అక్కడి నుంచి ఉండాలమ్మా నీలాంటి వాళ్ళు. అందాక వేసి నేను ఎదవం చేశాను మేడం నన్ను, నా కుటుంబాన్ని. పోన్లే నాన్న, నీకైతే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కాకండి. అది సార్ వీళ్ళ భాగోతం విన్నారుగా. వాళ్ళిద్దరి మధ్యన ఇప్పుడు ఉండేటటువంటి వ్యవహారం కాదు ఇది, ఎప్పటి నుంచో ఉండేటటువంటి మోసపూరితమైనటువంటి వ్యవహారము. వాళ్ళు జరిగినటువంటి వంశీ వాళ్ళిద్దరు చేసుకున్నటువంటిది మొదటి నుంచి చేసేటటువంటిది వ్యాపారం, బిజినెస్ చేశారు. ఏంటి అంటే కనుక ఆ అబ్బాయి జలసా పురుషుడు, అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ప్రేమించుకున్నారు, పెళ్ళి అయితే అవ్వదు, పెద్దలు అంగీకరించరు. పెళ్లి చేసుకోవటానికి ఉద్యోగం చేసేటటువంటి మొగుడు కావాలి, పెద్దలు నిర్ణయించిన పెళ్లి చేసుకోవటం తప్ప ఇంకో దారి లేదు. అక్కడి వరకు అయిపోయింది. కానీ వీళ్ళు చెప్తున్నట్టుగా వీళ్ళ వ్యవహారం మీ పెళ్ళి అయిన తర్వాత తెగదెంపులు అయిపోయింది అనుకోవటానికి లేదు. దొరికితే దొంగ, దొరకకపోతే దొరక. ఆధారాలు అనేటటువంటిది ఎక్కడి నుంచి మొదలైనాయో అక్కడి నుంచే ప్రేమాయణం అనేటటువంటిది మొదలైంది, మళ్ళీ రీస్టార్ట్ అయింది అనేటటువంటి విధంగా వాళ్ళు చిత్రీకరిస్తున్నారు. కానీ ఎక్కడ కూడా దురదృష్టకరమైనటువంటి వార్త, నీ మనసుని ఇంకా ఇరగొట్టేటటువంటి వార్త ఏదన్నా ఉంది అంటే కనుక ఎప్పుడూ అది తెగదెంపులు అవ్వలేదు. అర్థమైందా నాన్న వంశీ? ఎందుకంటే ఇంత ఈ విధంగా వ్యవహరించేటటువంటి వాళ్ళు ఏ కారణం చేత ఒక పెళ్ళి అనే పవిత్రమైనటువంటి బంధం, అరే ఆ అమ్మాయికి అనితకి ఈరోజు వంశీతో పెళ్ళి అయిపోయింది కాబట్టి జగదీష్ అనేటటువంటి నేను దూరంగా నిలబడాలి అనేటటువంటి ఎథిక్స్ వాళ్ళకి ఎప్పుడూ లేవు. సో పెళ్ళికి ముందు ప్రేమికులుగా ఉన్నారు, తూతూ మంత్రంగా ఒక పెళ్ళి అయితే నడిపించారు. పెళ్ళి అయిన తర్వాత వాళ్ళ వ్యవహారం నడుస్తూనే ఉంది. సో ఎక్కడా కూడా ఇది గ్యాప్ వచ్చినటువంటి వ్యవహారంలాగా అవ్వలేదు. కానీ బహుశా ఏంటంటే ఆ అమ్మాయికి ఈరోజు కలిసి వచ్చినటువంటి అంశం ఏదన్నా ఉంది అంటే కనుక ఈ బేసిస్ని వాడుకుంటూ అతని దగ్గరికి వెళ్ళిపోయి ఇంకో నాటకం ఆడటానికి, గవర్నమెంట్ను మోసం చేయటానికి, ఏదో ఫ్లాట్నో హౌస్నో తీసుకోవటానికి ఏం ఉపయోగపడింది అంటే దురదృష్టం కొద్దో అదృష్టం కొద్దో. నేను అదృష్టమే అంటాను, మీ ఇద్దరి మధ్యన పిల్లలు లేకపోవటం. ఈరోజు మీ ఇద్దరం సంసార జీవితం చేశాను కానీ డాక్టర్లు నాకు పిల్లలకు అనేటటువంటి అర్హత లేదు అనేటటువంటిది ఈరోజు బ్యాడ్ లక్ కాదు నాన్న, గుడ్ లక్. లేదంటే ఆ పిల్లలు ఈ చండాలం అంతా చూసి సర్వనాశనం అయి ఉండేవారు. తల్లి ఎక్కడ పోతుందో తెలియదు, తండ్రి ఎక్కడ ఉంటాడో తెలియదు, తల్లి ఎవరితో తిరుగుతుందో తెలియదు. అటువంటి దురదృష్టకరమైనటువంటి వాతావరణంలో ఆ పిల్లలు ఆ అమ్మాయి కడుపును పుట్టకపోవటం అనేటటువంటిది ఈరోజు అదృష్టం. సో వాళ్ళ యొక్క వ్యవహారం ఎప్పుడూ కూడా నడిచింది. అది స్థిరమైనటువంటి ప్రేమ, స్థిరమైనటువంటి వ్యవహారం కూడా కాదు. పెళ్ళికి ముందు కూడా దొంగ ప్రేమే, అది కూడా ఒక విధమైనటువంటి వ్యాపారమే. పెద్దలు అంగీకరించలేరు కాబట్టి నువ్వు ఒక పెళ్లి చేసుకో, తర్వాత నేను మళ్ళీ రీఎంట్రీ ఇస్తాను, మనం కాస్త అలా కంటిన్యూ అయిపోదాం, మన ప్రేమను రకరకాలుగా వాడుకుందాం. ఎందుకంటే కనుక ఇందాక జగదీష్ ఎలా వాడుకున్నాడు ఇందాక ఒక పక్క నుంచి ఏమంటే మేడం అక్రమ సంబంధాలు ఉంటే తప్పేంటి మేడం, కోర్టులు ఒప్పుకున్నాయి, అందరూ ఒప్పుకున్నారు, దమ్ముంటే ఎవరు ఆపుకుంటే వాళ్ళు ఆపుకోండి మేడం, మేమైతే పెళ్లి చేసుకోమని చెప్పి, అంటే సుఖాన్ని సంతోషాన్ని మేనేజ్ చేయటం గురించి పబ్లిక్గా ఒక వ్యవహారాన్ని ఒప్పుకున్నాడు. కానీ సీక్రెట్గా ఒక వ్యవహారాన్ని ఒప్పుకోవట్లేదు. ఏ వ్యవహారం అది? పెళ్లి అనే వ్యవహారాన్ని ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే అతను లా అనేటటువంటిది బాగా చదివేసినట్టున్నాడు. అంటే ఏంటంటే పెళ్లి చేసుకుంటే, సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే కనుక అది తప్పు అయిపోతుంది, అది ఇంకో చట్ట విరుద్ధం అవుతుంది కాబట్టి నన్ను ఆవిడని అరెస్ట్ చేస్తారనే ఉద్దేశంతో, మనకి ఈ సీక్రెట్లన్నీ బయటకు రావనే ఉద్దేశంతో పెళ్లి చేసేసుకుని ఆ పెళ్లి అనేటటువంటి దాన్ని మళ్ళీ బిజినెస్కి వాడేసుకున్నారు. ఈసారి బిజినెస్ ఏంటి అంటే కనుక, ఇంతకుముందు బిజినెస్ ఏంటి, సుఖం గురించి మళ్ళీ కలిసిపోవాలి, పెళ్ళి అయిన తర్వాత వంశీని బక్రా చేయాలి, పక్కన పెట్టాలి, జగదీష్ అనిత కలిసిపోవాలి, ఇతనికి పెళ్ళి. ఆ అమ్మాయి పబ్లిక్గా వచ్చి ఇక్కడ ఒప్పుకుంటుంది. ఏం ఒప్పుకుంటుంది పబ్లిక్గా? అతనికి పిల్లలు పుట్టే అవకాశం లేదండి, నేనేం సీక్రెట్గా చేయలేదండి, అతను పర్మిషన్ తీసుకున్నానండి. అంటే ఏంటంటే ఒక విక్టిమ్ పొజిషన్లో ఆవిడని తను నిలబెట్టేసుకుంది. అంటే నాకు పిల్లలంటే విపరీతమైన ప్రేమ, నా భర్తకు కూడా పిల్లలంటే విపరీతమైన ప్రేమ, పిల్లలు లేరు అనేటటువంటి బాధలో నా భర్త డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాడు. సో ఏదో విధంగా పిల్లల్ని కనిచ్చేయాలి, అడాప్షన్కి మా భర్త ఒప్పుకోవట్లేదు, అనాథ పిల్లల్ని అడాప్ట్ చేసుకోవటానికి నా భర్త ఒప్పుకోవట్లేదు, కాబట్టి నేను ఒక పెద్ద త్యాగమూర్తిలాగా, ఒక పతివ్రతలాగా, ఒక సతీ సావిత్రిలాగా వేరే వ్యక్తితో నేను వెళ్ళిపోయి అక్కడి నుంచి ఒక బిడ్డను తీసుకొచ్చి నా భర్తకి గిఫ్ట్ కింద ఇస్తాను అనేటటువంటి ఒక స్టోరీ ఆవిడ వెళ్ళేసుకుంది. అతను ఒక స్టోరీ, ఆవిడ ఒక స్టోరీ. అతను ఏం స్టోరీ అంటాడు, నేను అక్రమ సంబంధం పెట్టుకుంటే తప్పేంటండి, అయినా కానీ పెళ్ళి ఎందుకంటే, పెళ్ళి అయితే మేము చేసుకోండి అని. అతనికి లీగల్ సిస్టమ్ బాగా తెలుసు. కానీ ఎక్కడ వాడాడు అది పెళ్ళి? ఎక్కడైతే వాళ్ళకి బిజినెస్ పరంగా అవసరం అవుతుందో, ఎక్కడైతే ఫ్రీగా ఒక ఇల్లును కొట్టేయచ్చో అక్కడ వాడేసుకున్నాడు. పెళ్లి చేసేసుకున్నారు, ఆ సర్టిఫికేట్ అక్కడ చూపెట్టేశారు, ఎవరికి దొరకం కదా. సమాజానికి అక్రమ సంబంధం అయితే ఓకే, పెళ్ళి అయితే నాట్ ఓకే కదా. పెళ్ళి ఓన్లీ గవర్నమెంట్ పుస్తకాల్లోనే ఉంటుంది, పబ్లిక్గా రాదు కాబట్టి దాన్ని అలా వాడేసుకుందాం అని చెప్పి. ఇక్కడ ఎక్కడా కూడా విచిత్రం ఏంటంటే వాళ్ళ బిజినెస్ అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ అలా కొనసాగిపోతూనే ఉంది. వంశీ అనేటటువంటి వ్యక్తి గురించి నువ్వు ఇందాకటి నుంచి బాధపడుతున్నావు, సార్ నేను మోసపోయాను సార్, అన్యాయం అయిపోయింది సార్, ఎంత మోసం అంటే
మోసం అనేటటువంటిది ఇప్పుడు మొదలవలే, మీ పెళ్లి దగ్గర నుంచి మోసం మొదలవుతూనే ఉంది వంశీ. అసలు ఆ అమ్మాయి నీ పక్కన కూర్చోటానికి ఆవగింజంత అర్హత కూడా లేదు కాబట్టి మేడం ఇమీడియట్గా లేపి ఆ పిచ్చి బ్యాచ్ని అక్కడ కూర్చోపెట్టారు. ఆ ఎథిక్స్ లేనటువంటి, మానవత్వం లేనటువంటి, సంప్రదాయం మీద పట్టింపు మర్యాద లేనటువంటి ఆ బ్యాచ్ని అక్కడ కూర్చోపెట్టి, ఇప్పుడు మీ కర్మకు మీరు సావండ్రా, తర్వాత మీకు ఎలాంటి శిక్షలు పడతాయని చెప్పి మేడం వాళ్ళిద్దరిని అక్కడ కూర్చోపెట్టారు. సో ఈ రోజు నుంచి వంశీ నిజంగా నీకు చెప్పేది ఏంటంటే, మంచి రోజులు మొదలైనవి. నీకు అర్థమైందా? మంచి రోజులు మొదలైనవి. భగవంతుడు ఏదో నీకు పిల్లలు కనలేదు, ఆవిడతో పిల్లలు పుట్టలేదు, ఏదో చాలా సిన్సియర్ లవ్ మా స్టోరీ అనుకుంటున్నాం. కానీ నీది సిన్సియర్ లవ్ అయినా కూడా ఆ అమ్మాయిది కంప్లీట్గా దొంగచాటు ప్రేమ, దొంగచాటు పెళ్ళి, వ్యాపార రీత్యా ఈ పెళ్ళిని వాడుకుంది. పిల్లలు పుట్టకపోవటానికి అనేటటువంటి అవకాశాన్ని చూపెట్టి ప్రేమికుడి దగ్గరికి మళ్ళీ పారిపోయి అతనితో శారీరక సుఖం పొందుతూ ఇప్పుడు అతనితో పాటు ఒక సర్టిఫికేట్ అప్లై చేసి ఇల్లు అనేటటువంటిది ఒకటి మొదలు పెట్టుకుని ఇంకా అక్కడి నుంచి వాళ్ళు కంటిన్యూ అవుదాం అనేటటువంటి పెద్ద దీంట్లో ఉన్నారు. వాళ్ళకి పశ్చాత్తాపం వస్తుంది అని నేను అనుకోవట్లేదు, వాళ్ళ జీవితంలో బాధపడతారు అని నేను అనుకోవట్లేదు, తలదించుకుని మా తప్పు అయిపోతారు అనుకోవట్లేదు. వాళ్ళ జీవితంలో పడేటటువంటి దెబ్బ వాళ్ళకి ఖచ్చితంగా పడుతుంది. ఎటొచ్చి వాళ్ళిద్దరిని మనం కోరుకునేది ఏంటంటే, చట్టరీత్యా ఎటువంటి శిక్ష పడుతుంది అనేటటువంటిది లాయర్ మేడం చెప్తారు. దయచేసి ఇటువంటి క్రూరంగా ఆలోచించి, ఇటువంటి మానవతా దృక్పథంతో లేనటువంటి ఆలోచన శైలికి ఉండేటటువంటి వాళ్ళకి పిల్లలు పుట్టకూడదు అనేటటువంటిది భగవంతుడికి నేను ప్రార్థించుకుంటున్నాను. ఎందుకంటే మీ పిల్లలు పుట్టారు అనుకోండి అమ్మా, మీరిద్దరు వ్యాపారమే కాదు, ఆ పిల్లలతో కూడా వ్యాపారం మొదలు పెడతారు. రకరకాల వ్యాపారాలు చేసుకోవచ్చు. గవర్నమెంట్ తరఫున అటువంటి పిల్లలకు కావాల్సినటువంటి స్కీములు చాలా ఉన్నాయి. మీ ఇద్దరం చచ్చిపోయామని చూపెట్టచ్చు, లేదంటే మా పిల్లలు పుట్టలేదని చెప్పచ్చు, వాళ్ళ అనాథ పిల్లలు అనుకోవచ్చు, మా బిడ్డకి కిడ్నీ లేదని అమ్ముకోవచ్చు, లేదంటే పిల్లల్ని వేరే దేశాలకు అమ్మేయచ్చు. సో కాబట్టి నేను అనేది ఏంటంటే, మీ కర్మను మీరు పోతారు. ఏ నుయ్యో గొయ్యో మీకు ఖచ్చితంగా దొరుకుతుందో అందులో పడతారు మీరు. అందులో ఖచ్చితంగా భగవంతుడు అనేవాడు ఉంటే కనుక అది అయితే కనుక జరుగుతుంది. కానీ దయచేసి మీరిద్దరూ అతనికి గిఫ్ట్గా పిల్లోడిని ఇవ్వటం కాదు కదా, మీరు కూడా ఆ గిఫ్ట్ అనేటటువంటిది మీ ఇద్దరి మధ్యన వద్దు. ఎందుకంటే మీ ఇద్దరి మధ్యన ఉండేటటువంటిది కూడా కపటి ప్రేమ, దొంగ ప్రేమ, వ్యాపార రీత్యా ఉండేటటువంటి ప్రేమ, బుద్ధిహీనతతో కూడినటువంటి ప్రేమ. మిమ్మల్ని మీ ఇద్దరు తల్లిదండ్రులు చూస్తే కనుక, ఇరువైపుల తల్లిదండ్రులు ఇక్కడ సభాముఖంగా ఊరేసుకుని చచ్చిపోతారు, ఇటువంటి పిల్లల్ని మేము కన్నామా అని చెప్పి. అంత దరిద్రగొట్టి జీవితాలు మీ ఇద్దరివి. ఎంతకంటే తిట్లు నాకు రావు. బుద్ధి వస్తే కనుక ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. శిక్ష ఎలా పడుతుంది అనేది లాయర్ మేడం చెప్తారు. థ్యాంక్ యూ సార్. మేడం ఎంత దారుణంగా కనిపించారంటే వీళ్ళిద్దరూ, నాకు బేసిక్ నాలెడ్జ్ ల్యాండ్ ఆర్డర్ గురించి ఉండాలి అనేది అవేర్నెస్ తోటి యూట్యూబ్స్లో కానీ ఎక్కడైనా ఈ మధ్య కొంత ఎక్కువ అవేర్నెస్ వస్తుంది. ఇది ఎంత దారుణంగా అయిందంటే, అందులో లూప్ హోల్స్ పట్టుకొని మరీ అక్రమ సంబంధం పెట్టుకున్నారు. ఆ పెట్టుకున్న అక్రమ సంబంధం గురించి వీళ్ళు మాట్లాడేది ఏంటంటే, ఒకవేళ మేము సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాం అనే ఎవిడెన్స్ బయటకు వస్తే, లేకపోతే చేసుకుంటే అతను కేసు వేయడానికి అవకాశం ఉంది, లేదా అతను ఫ్రీగా డైవర్స్ తీసుకొని వెళ్ళిపోవడానికి ఉంది. వీళ్ళు ఫాల్స్ కేసు వేసినా ఎంటర్టైన్ అవ్వదు. ఈలోపు అమ్మాయి చేయగలిగేది అతన్ని హింసించడం మానసికంగా, కానీ లేకపోతే ఒక న్యూడ్ వీడియోలు చేసో, లేకపోతే ఇద్దరు కలిసి ఫోటోలు వీడియోలు పెట్టాల్సిన అవసరం లేదు. అతన్ని ఎమోషనల్గా వదిలేయడానికి ప్రిపేర్ చేస్తున్నారు. ఆవిడ వదలను అంటుంది, వదిలేయడానికి ఈయన్ని ప్రిపేర్ చేస్తుంది. అంటే దానివల్ల ఎలా అవుతుందంటే, నువ్వే వదిలేస్తానంటున్నావు కదా, కట్టు ఒక 25 లక్షలు. ఇదే వీళ్ళ టార్గెట్. అప్పనంగా డబ్బు వచ్చే వరకు అతన్ని నీకు డైవర్స్ ఇవ్వను అని అతను సైకలాజికల్గా ఇబ్బంది పెట్టేసి, బాబోయ్ ఇంక నా వల్ల కావట్లేదు, ఎంతో కొంతకి సెటిల్మెంట్కి దిగేలాగా చెయ్యాలి అనేది వీళ్ళ యదవ తెలివితేటలు. ఆ తెలివితేటలకి ఎక్కడి దాకా వెళ్ళిందంటే, వీళ్ళ బుద్ధి ఒకటి ఉంది చూసారా, ఈ వీళ్ళు చేసిన క్రూయల్ మెంటాలిటీ తోటి వీళ్ళ గొయ్య వీళ్ళే తవ్వుకోవడం. అంటే వీళ్ళు వెళ్ళి ఒక గుళ్ళో పెళ్లి చేసేసుకొని ఒక వెడ్డింగ్ కార్డు క్రియేట్ చేసి మ్యారేజ్ ఫొటోస్ వెడ్డింగ్ కార్డు తోటి అప్లై చేసుకున్నారు. ఇది మనకి ఎలా తెలిసిందంటే, ఆ అమ్మగారు ఆల్రెడీ గవర్నమెంట్ దానికి అప్లై చేసిన దాంట్లో ఇతని పేరు వచ్చింది. ఈయన దగ్గర ఆల్రెడీ న్యూడ్ వీడియోలు ఫొటోస్ ఉన్నాయి కదా సార్, అవన్నీ మనకు పంపిస్తే అందులో ఒకటి ఉంది. అది ఇతనేంటి కాన్సన్ట్రేషన్ అంతా న్యూడ్ వీడియోల మీద, అరే నా భార్య ఎట్లా అట్లా అనుకున్నాడు, కానీ దాంట్లోనే ఉంది నాన్న అప్లికేషన్. వీళ్ళ ఫొటోస్ కానీ ఏమి లేవు, నీకు అది ఏదో అనుకున్నావు, ఓ మెసేజ్ ఏదో గవర్నమెంట్ నుంచి వచ్చిన కన్ఫర్మేషన్ ఒకటి ఉంటుంది చూసావా, ఆ మెసేజ్ దాంట్లో ఉంది. మేము ఆ లింక్ పట్టుకొని ఎతికితే వీళ్ళిద్దరు భాగవతం బయటపడింది. అక్రమ సంబంధం అనుకున్నాం మేడం, కానీ పెళ్ళైన సంగతి ఇప్పుడు మీకు చెప్పేదా అక్రమ సంబంధమే, అంతకంటే దారుణమైన సంబంధం ఇది. భర్తకి డైవర్స్ ఇవ్వకుండా, లీగల్గా డైవర్స్ రాకుండా చేసుకున్న పెళ్ళి క్రైమ్తో సమానం. ఈ రోజున నువ్వు అలా వెళ్ళి బైగామి కేసు ఫైల్ చేయొచ్చు, నీ వెనకాల మేము ఉంటాం. మీరు ఇక్కడ మమ్మల్ని నమ్ముకొని ఎందుకు వచ్చారు? డైవర్స్ కావాలండి అని. అవును మేడం. నీకు వితౌట్ కాంపెన్సేషన్ డైవర్స్ ఇప్పించడంతో పాటు వీళ్ళని ఇలా వదిలేసే ఉద్దేశం నాకైతే లేదు.
మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వీళ్ళ మీద బైగామి కేసు వేయండి. మీకు డైవర్స్ వచ్చినా కూడా, డైవర్స్ ఎప్పుడు వస్తుంది, ఇంకో 2-3 మంత్స్కి వస్తుంది, మేము మ్యూచువల్ ఎట్లాగో వేయిస్తాం కాబట్టి. 2-3 మంత్స్ తర్వాత వచ్చినా ఆ అమ్మాయి మ్యారేజ్ లీగల్గా వ్యాలిడ్ కాదు. నీకు డైవర్స్ రావడానికి ముందే విత్ ఎవిడెన్స్, గవర్నమెంట్ ఎవిడెన్స్ తోటి డాక్యుమెంట్ ఉన్నట్టు లెక్క. దానికి తగ్గ పనిష్మెంట్ వాళ్ళకి పడాల్సిందే. ఎందుకంటే 1 year నుంచి నువ్వు మానసిక క్షోభ పడుతున్నావు కదా. అవును మేడం. ఈ స్టేజ్ నుంచి మేము నీకు ఇచ్చే బహుమతి అది అనుకో. రేపు మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేద్దాం వీళ్ళిద్దరి మీద. అలాగే నెక్స్ట్ మండే ఆ అమ్మాయి నువ్వు కలిపి మ్యూచువల్ డైవర్స్ వేద్దురు. కానీ ఆల్రెడీ మేము ఆ డాక్యుమెంటేషన్ అంతా కూడా రెడీ చేసాం నాన్న, సైన్లు పెట్టిస్తా, అది ఒప్పించి. ఏమ్మా నమస్తే. అపురూపమైన ఆదర్శ దంపతులు, ఎంత క్రూయల్ మెంటాలిటీ చీటర్స్ అంటే మీరిద్దరూ సమాజాన్ని అలా మోసం చేసుకుంటూ వెళ్ళిపోతారు తెలుసా. మీరు ఏ ఇంట్లోనైనా రెంటకి తీసుకొని పక్కిళ్ళల్లో ఉండి ఇట్లాంటి వాళ్ళు దొంగతనాలు కూడా చేస్తారు మేడం. చూసే వాళ్ళకి ఏమనుకుంటారంటే భార్యాభర్తలే కదా అని ఇంటికి రానిస్తాం, ఏదోటి మోసుకొని వెళ్ళే టైప్ వీళ్ళు. మీకు మళ్ళీ పిల్లలు కావాలా? ఎన్ని మాటలు మాట్లాడారు, ఇంత దారుణంగా ఎలా పెరుగుతున్నారు మీ ఇళ్లలో? ఇంకా జనాలు లేరా? అమ్మ నాన్న అక్క చెల్లి ఎవరైనా ఉంటారు కదమ్మా. ఏమయ్యా నీకు అర్థమవుతుందా అమ్మాయి ఎలాంటిదో? వాడికి ముందే తెలుసుకుంటా మేడం అన్ని. వీళ్ళిద్దరు ఆల్రెడీ ముందు నుంచే లవర్స్, అన్ని అయిపోయిన వ్యవహారం. దయవల్ల నాకు పిల్లలు లేపడం మంచిది అనిపిస్తుంది. నిజంగా అది అందుకే సార్ మిమ్మల్ని అట్లా అన్నారు. మీరు సేఫ్ సైడ్ లోనే ఉన్నట్టు లెక్క. పిల్లలు లేకపోవడం కాదు నాన్న, మీకు ఏ డాక్టర్ అట్లా పిల్లలు లేరు అని ఎవరో చెప్పలేదు కూడా. స్పర్మ్ కౌంట్ తక్కువ ఉండడం అంటే మంచి ఫుడ్ తీసుకుని ట్రీట్మెంట్ తీసుకుంటే అయిపోయే వ్యవహారం. ఈవిడకున్న ఆలోచన విధానం వేరు. నీ దగ్గర నుంచి డబ్బు వసూలు చేసి ఇష్టమైన లవర్ తోటి పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండడం. ఆ 25 లక్షలు 20 లక్షలు ఏవైతే ఉన్నాయో వాటిని మేము సేవ్ చేసినట్టు లెక్క. ఇక్కడ నీలాంటి దానికి పెద్ద పనిష్మెంట్ ఏంటో తెలుసా? మీరిద్దరూ జైలుకి వెళ్లాల్సిందే. మీరు అతను కాళ్ళు పట్టుకుని బతులాడినా కూడా మేము యాక్సెప్ట్ చేయం. అమ్మా బాండ్ పేపర్ మీద మెమో ఆఫ్ అండర్స్టాండింగ్ రాసాం. నెక్స్ట్ వీక్ మ్యూచువల్ డైవర్స్కి మీరు కోర్టుకు వచ్చి మ్యూచువల్ డైవర్స్ ఇవ్వాలి వితౌట్ ఎనీ పర్మనెంట్ ఎలిమిని. అర్థమవుతుందా? అలాగే నీ మీద క్రిమినల్ యాక్షన్స్ కూడా తీసుకుంటారు మీ ఇద్దరి మీద. అతను గోల్డ్ ఏదో ఉంది, మొత్తం గోల్డ్ ఉన్నాయి కదా ఇంట్లో ఉంచేసే. అస్సలు ఈ అమ్మాయికి చిన్న గోల్డ్ కూడా వెళ్ళదు, నువ్వు పెళ్లిలో పెట్టినవేవి. ఆవిడ ఏముంటాయి పట్టుకొని వెళ్ళిపోద్ది, రేపే వెకేట్ చేస్తావు. మ్యూచువల్ డైవర్స్ ఇస్తావా? అమ్మ నీకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది తల్లి, ఇవ్వను అన్నా కుదరదు. నువ్వు ఇవ్వకపోతే నేనే డైవర్స్ కేసేసి ఇప్పిస్తాను ఆ అబ్బాయికి. గోల్డ్ అయితే నా దగ్గర ఏం లేదు మేడం, వాళ్ళ దగ్గర. వాళ్ళ గోల్డ్ వాళ్ళ దగ్గరే ఉంటుంది. నీ సామానాన్ని రేపు వెకేచ్చి ఆ పేపర్స్ తీసుకురండి మేడం. అవి ఆల్రెడీ టైప్ చేయించా, నేను ఒకసారి చదువుతాను. అది ఫస్ట్ పారాగ్రాఫ్ మీ ఇద్దరు అడ్రస్లు, ఫస్ట్ పార్టీ సెకండ్ పార్టీ అని. అమ్మ వితౌట్ ఎనీ కాంపెన్సేషన్ మీరు మ్యూచువల్ డైవర్స్ ఇస్తున్నారు. 2 సార్లు కోర్టుకు వస్తానని, ఎటువంటి ఫాల్స్ కేసులు అతని మీద ఫైల్ చేయనని, 498 DVC మెయింటెనెన్స్ కేసులు ఏమీ కూడా ఫైల్ చేయను. అలాగే అతని ప్రాపర్టీల మీద ప్రెజెంట్ ఉన్నవి కానీ యాన్సిస్టర్స్ ప్రాపర్టీస్ మీద కానీ నీకు ఎటువంటి హక్కు లేదని ఒప్పుకున్నట్టు లెక్క. అర్థమవుతుందా? అలాగే నీ మీద అతను క్రిమినల్ యాక్షన్స్ తీసుకోవడానికి అవకాశం ఉంది. వేస్తాం మేము ఆ కేసు. దాన్ని మేము ఇక్కడ రాయకపోయినా కూడా నేను కంపల్సరీ అది వేయిస్తాను. సరే మేడం. ఓకేనా? ఓకే మేడం. మేడం సైన్లు తీసుకోవచ్చు. దా సాక్షాంతం ఇతను తీసుకోండి మేడం. ఓకే దమ్. అది మేడం. నెక్స్ట్ కోర్టులో వేసేటప్పుడు నేను పేపర్స్ మీకు ఇస్తాను, నేనే వస్తాను హెల్ప్. మేడం డైవర్స్ తీసుకున్నా కూడా బైగమి కేసు వేయచ్చా వాళ్ళ మీద? అదే సార్, ఈ పేపర్స్ తీసుకొని నెక్స్ట్ మండే రోజు క్రిమినల్ కేసు ఫైల్ చేయడం, మ్యూచువల్ డైవర్స్ కి అమ్మాయిని తీసుకో. ఇప్పుడు ఒకవేళ నాకు డైవర్స్ తీసుకున్నాక అమ్మాయి వేరే మళ్ళీ నాకు కేసు పెట్టి అసలు ఏమి వేయిందన్న, మ్యూచువల్ డైవర్స్ కి ఆ పవర్స్ ఉన్నాయి. నీకు మ్యూచువల్ డైవర్స్ వచ్చే వరకు మా బాధ్యత. సరే మేడం, ఎందుకంటే నాకు నా పక్షం న్యాయం తెచ్చాను మేడం. కొంచెం మీరు ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి కూడా నేను వస్తాను, మనం ఆ కేసు వేద్దాం, అది కూడా వీడియో తీద్దాం. మన 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 ఆడియన్స్కి అది తెలియాలి. సరే సార్, ఇట్లాంటి కేసుల్లో ఖచ్చితంగా భర్తకి అన్యాయం చేసి యధవ డ్రామాలు ఆడే మహిళలకి కొంతన్నా బుద్ధి రావాలంటే ఖచ్చితంగా దగ్గరుండి మనం ఇతని కేసులో 494 కేసులో పోలీస్ స్టేషన్కి వెళ్ళి మనం మాట్లాడదాం సార్. నేను మాట్లాడతాను, మీ అవసరాలు కూడా ఉంటే కూడా మీ ఇద్దరు కూడా రండి. ఖచ్చితంగా అది ఇంకొక పార్ట్ 2 వీడియో చేస్తాం. ఇట్లాంటి వాళ్ళకి నిజంగా చెప్పు తీసుకుని కొట్టినట్టు ఉంటుంది. ప్రతి కేసులో ఇదే వినలేక చేస్తున్నాం. వీళ్ళిద్దరు జైలుకి వెళ్లాల్సిందే. వీళ్ళిద్దరు జైలుకి వెళ్ళేదాకా నేనైతే వదలను. వాళ్ళ మీద కేసు ఫైల్ చేయండి, క్రిమినల్ కేసు. ఏంటి అతని దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు మీరు? వద్దు బావా ప్లీజ్. బావా అంటే బావా అని పిలిచి అసలు అర్హత లేదు నీకు. మేడం నా పక్షం న్యాయం తీస్తారు, వద్దు. వాళ్ళ సపోర్ట్ చేస్తారు, వద్దు. నువ్వు ఉంటే నేను సావడం తప్ప ఏమొద్దు.
వద్దు 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 ఎలానమ్మా నేను బయట బతులైనా కూడా మీరు యాక్సెప్ట్ చేయొద్దు, మేము మీకు మ్యూచువల్ డైవర్స్ ఇప్పించాలంటే వీళ్ళ మీద కేసు రిజిస్టర్ అవ్వాల్సిందే. సరే మేడం. మేడం బెటర్ మేడం, అందరికి బాగా ఏదో డ్రామాలు అయిపోతుంది. ఇలాంటి వాళ్ళు ఉన్నారు బాబాయ్ బాబాయ్ బాబాయ్. కరెక్ట్ గా బుద్ధి చెప్పారు అండ్ ఆయన కూడా మంచి చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ Thank you, డాక్టర్ గారు. madam. Thank you. థ్యాంక్ యూ సో మచ్ అడ్వకేట్ మేడం. మరో కథతో మళ్ళీ కలుద్దాం.